యొక్క జూమ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రభా మేము ప్రార్థించడానికి, అనేక విషయాలు నేర్చుకోవడానికి, దేవానికి దగ్గరగా రావడానికి ప్రభా మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయనా పాటల్లో ప్రభా, నాయనా వాక్య పరిచర్యలో ప్రభా, అన్ని విషయాల్లో ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. ఎటువంటి ప్రభా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ కృపను దయచేతండి ప్రభా. నాయనా నన్ను మీరు వాడుకోండి, సహాయం చేయండి, మీ కృపను దయచేయమని నాయన యొక్క ఉదయకాలం నీ ప్రశంస మమ్మల్ని అందరినీ ప్రభా నాయన ఏకాత్మ కలిగి ప్రభా నాయన నీ పాద సన్నిధిలో మేము వినడానికి నేర్చుకోవడానికి సహాయం చేయమని మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన చేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనం పాటలోనికి వెళ్ళిపోదామండి. మొదటి పాటగా మరి మా అమ్మ ఒక పాట పాడతారు. తర్వాత సిస్టర్ లలిత గారు సిద్ధంగా ఉండవాలని కోరుతున్నానండి. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, అతడెంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్, బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన కార్పించుకొనేదము, మనమాయన కార్పించుకొనేదము. ఆయన ఆశ్రయమదియే, ఆయన ఆశ్రయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున తానే పోరాడి సాతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సాతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము చూపే, తన మహాత్యము చూపే. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తలులు ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలులు ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీచే, తన సేవకులందరినీచే. భక్తులారా స్మరించెదము చేసిన మేలులన్నిటినీ. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని పాట పాడినందుకు మా అమ్మకు కూడా వందనాలండి. అట్లాగే లలితా కుమారి గారు నెక్స్ట్ పాట పాడవలసిందిగా వారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ లలిత. అండి అందరికి కృష్ణయ్య గారు రచించినటువంటి సాంగ్ యేసు ప్రభా మా రక్షణకర్త ఎల్లవెల్ల నిన్ను సన్నుతింతుము అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. వచ్చిన వాళ్ళందరూ నాతో కలిసి పాడండి. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. వర్ణించలేని విలువైన రక్షణకై, వర్ణించలేని విలువైన రక్షణ వేల కోట్ల స్తుతి వందనము, వేల కోట్ల స్తుతి వందనము. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. ఇంతకాలము మాకు తోడుగా మెట్టు మెట్టుకు నడిపించావయ్యా. ఇంతకాలము మాకు తోడుగా మెట్టు మెట్టుకు నడిపించావయ్యా. నీ కృపలో మమ్ము కాచినావయ్యా. నీ సేవలో పోషించినావయ్యా. నీ కృపలో మమ్ము కాచినావయ్యా. నీ సేవలో పోషించినావయ్యా. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యలో పలు విధముల సేవ చేయుటలో, పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యలో పలు విధముల సేవ చేయుటలో, పరిశుద్ధ వాక్యమును క్రమ పద్ధతిలో బోధించుటకే పిలిచినావయ్యా. పరిశుద్ధ వాక్యమును క్రమ పద్ధతిలో బోధించుటకే పిలిచినావయ్యా. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. యేసు ప్రభువా మా రక్షణకర్త ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. వధువు సంగము వరుడైన క్రీస్తుకై వేచియుండు వేళలలో, వధువు సంగము వరుడైన క్రీస్తుకై వేచియుండు వేళలలో,
స్థానిక సంఘాలు పరిశుద్ధులందరినీ సిద్ధపరచుటకు నడుపుచుంటివి. స్థానిక సంఘాలు పరిశుద్ధులందరినీ సిద్ధపరచుటకే నడుపుచుంటివి. యేసు ప్రభువా మా రక్షణకర్త, ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. యేసు ప్రభువా మా రక్షణకర్త, ఎల్లవేళలా నిన్ను సన్నుతింతుము. వర్ణించలేని విలువైన రక్షణకై, వర్ణించలేని విలువైన రక్షణకై వేల కోట్ల స్తుతి వందనముల్, వేల కోట్ల స్తుతి వందనముల్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని పాటలు పాడి వినిపించిన ఇద్దరికి వందనాలండి. మరి మనం శ్రేష్టమైన సమయంలోనికి వెళ్ళబోతున్నాము. దానికన్నా ముందుగా మరి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ జయ గారిని, వారు బట్టి బ్రోల నుంచి సిద్ధంగా ఉన్నారు. వాక్యం కొరకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఉండాలని దేవుని ఆత్మ ద్వారా తన దాసులు చక్కగా వాడుకోవాలని దయచేసి ప్రార్థనలో నడిపించండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది చేయండి. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములయ్యా. దాన్ని ప్రార్థించటం స్తోత్రములు ప్రభా. ఇండియా పరిచర్య స్తోత్రములు ప్రభా. ఈ పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రములు ప్రభా. అయా వాక్యోపదేశం చేస్తుండగా ప్రభా, అయా భరతన గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. మీ పరిశుద్ధాత్మను మీరు అంతల ఆత్మను బిడికి దయచేయండి ప్రభా. అయా తనని మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభా. మాకు ఎట్టి నాయన ఆత్మీయ ఆహారం కావాలో అట్టి ఆత్మీయ ఆహారాన్ని నాయన బ్రదర్లో మీరుండి మీరు మాట్లాడండి ప్రభా. వినిచుట్టంగా నాయన గ్రహించగలిగిన హృదయం, వినగలిగిన చెవులను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములయ్యా. అయా మేము ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ప్రభా, సృష్టికర్తవైన నాయన మిమ్మల్ని ఆరాధించే ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభా. అయా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మరి ముఖ్యంగా వాక్యం చెప్పుచున్న బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా, అయా మీ సహాయమును మీ దూతల కాపుదలను దయచేయండి ప్రభా. రెండంతల ఆత్మతో బ్రదర్ గారిని నింపండి ప్రభా. అయా కృష్ణ అన్నను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అక్కను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయా మరి ఒకసారి ప్రభా నా ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మన మధ్యలో బ్రదర్ జి నిరీక్షణ రావు గారు వాక్యం చెప్పడానికి ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారండి. వారు బిఫోర్ లాస్ట్ వీక్ మరి మిషన్స్ మీద చక్కని సందేశాన్ని అందించారు. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే ఆ మెసేజ్ ని మరి యూట్యూబ్ లో పార్ట్నర్షిప్ ఇండియా అని టైప్ చేస్తే వస్తుందండి. దానిలో ఉంది. మిషన్స్ గురించి చక్కగా వివరించారు. మరి దానికి మరి కంటిన్యూస్ గా మరి ఈరోజు వాక్యం కూడా చర్చెస్ ఎందుకు మిషన్ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చక్కని అంశం. మనకి బయట కూడా ఎక్కడ దొరకవండి ఇట్లాంటి సందేశాలు. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉండి వాక్యం వినవలసిందిగా కోరుతున్నాను. మరి గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. Good morning sister. Thank you all of you. Good morning all of you. మరొకసారి ఈ విధమైనటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే సమయంలో మరొకసారి నన్ను పార్ట్నర్షిప్ ఇండియాలో మిషన్స్ మీద మరి
బోధించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ అన్న కుటుంబాన్ని బట్టి, పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ అంతటిని బట్టి వారందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఒక పాట పాడుకొని ఆ తర్వాత ఈ యొక్క ధ్యానంలోనికి వెళ్దాము. విద్యార్థి గీత వాళ్ళ నుండి పాట పాడుకుందాము. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము అనేటువంటి పాట మనం పాడుకుంటూ మరి ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎస్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా, కలసి వెళ్ళెదం మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం చెలరేగే పాపం మరణాంధకారం అపవాది మోసం ఆశించే లోకం చెలరేగే పాపం మరణాంధకారం అపవాది మోసం ఆశించే లోకం కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదము కలసి పాడెదము ప్రభువా పంపుము ప్రభువా నింపుము మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా కలసి వెళ్ళెదం మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులివెచ్చనాయే అలనాటి సేవా చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులివెచ్చనాయే అలనాటి సేవా కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదము కలసి పాడెదము ప్రభువా పంపుము ప్రభువా నింపుము మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా కలసి వెళ్ళెదం మారిపోని నీ ప్రేమన్ మహిళ చాటెదం ఆత్మలకై భారం అణగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే
ఆత్మలకై భారం అణగారిపోయే లోకాశలన్నీ పెనవేసిలాగే కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కన్నులెత్తి చూచి కన్నీళ్లతో విత్తి కలసి కోసెదము కలసి పాడెదము ప్రభువా పంపుము ప్రభువా నింపుము మారిపోయే లోకంలో మారిపోని నీ వార్త కలసి చాటెదం మా దేవా కలసి వెళ్ళెదం మారిపోని నీ ప్రేమన్ మహిలో చాటెదం. థ్యాంక్ యూ. ఓకే, వీడియోస్ ఎవరైనా ఓపెన్ చేసుకోగలిగిన వారు ఉంటే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది అయినా నాకు కనబడుతూ ఉంటారు కాబట్టి కొంత నాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, నా యొక్క అభిప్రాయం అనమాట. ఓకే, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. బ్రదర్ రికార్డింగ్ కూడా చేయండి మీరే. చేస్తున్నాను సిస్టర్, చేస్తున్నాను. రైట్, ఈరోజు మన యొక్క అంశము వెళ్ళే ముందు మరి గత వారంలో మనము చర్చ్ అండ్ మిషన్స్ అనేటువంటి అంశం మీద కొంత అవగాహన కలిగి ఉండటానికి మనకు దేవుడు సహాయం చేశాడు. మరి సంఘము ముఖ్యంగా ఈ దినాల్లో చాలా చోట్ల ఎందుకు సంఘం మిషన్స్ యాక్టివిటీని లేకపోతే ఈ మిషనరీ పరిచర్యని మరి ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతూ ఉంటున్నది, ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతూ ఉంటుంది మిషన్స్ పరిచర్యలో అని మనం ఇది నాన్న ఆలోచించబోతూ ఉంటున్నాం. నేను రీసెంట్గా కాజీపేటలో ఉన్నటువంటి కర్మెల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ సంఘానికి మాట్లాడటానికి వెళ్ళాను. మిషన్స్ మీదే వాళ్ళు గత వారంలో, దట్ ఇట్ మీన్స్ 18th డేట్ని అనమాట, వాళ్ళు మిషన్స్ మీద మాట్లాడమంటే వెళ్ళాను. వాళ్ళు మీరేమన్నా చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు 7 మిషనరీస్ని పోషిస్తున్నామన్నారు. ఆ యొక్క మిషనరీ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి కొంతమందిని తీసుకొని అక్కడే వాళ్ళని వివిధ గ్రామాల్లో 7 గ్రామాల్లో మిషనరీస్గా ఉంచి వాళ్ళని మేము పోషిస్తూ ఆ విధంగా మేము చేస్తున్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఈ విధమైనటువంటి రివైవల్, కొన్ని సంఘాలైనా ఆ విధమైనటువంటి రివైవల్ తీసుకొని వచ్చారు అని అంటే చాలా సంతోషం వేసింది నాకు. అదేవిధంగా మరి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి, ఎందుకంటున్నానంటే మనం తెలుగు పీపుల్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి సంఘాలు ఈ మిషనరీ పరిచర్యను అర్థం చేసుకుంటే చక్కగా ఇంకా ఎక్కువగా పరిచర్య జరగటానికి వీలవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా మనము ఈ దినాన మరి దేవుని వాక్యపు వెలుగులో మన సంఘాలు ఏ స్థితిలో ఉంటున్నవి అనేది మనము పరిశీలించుకుందాము. మనం లాస్ట్ వీక్ మనం చర్చ్ అండ్ మిషన్స్ మీద మనం చూసాము. అయితే ఇది పార్ట్ 2, దానికి కంటిన్యూషన్ అనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వై చర్చెస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మిషన్స్, ఎందుకు సంఘాలు ఈ మిషనరీ పరిచర్యలో మరి పాలు పొందలేకపోతూ ఉంటున్నవి అనేటువంటిది ఇది మనం చూడబోతుంటున్నాం. దానికి గాను నేను ముందు దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉంటున్నాను.
అంటే చర్చెస్ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదంటే ఆ జనరల్ డిస్కషన్స్ లాగా మనం చూద్దాం తప్పకుండా. అయితే గమనించండి, మన దేవుడు ఎలాంటివాడు? ఫస్ట్ థింగ్ ఇది మనము ఆలోచించవలసిన అవసరత ఉంటున్నది. అంటే ఎలాంటి మనసు కలిగినటువంటి మన దేవుడు. మరి ఇలాంటి దేవునిని మనం కలిగి ఉంటున్నప్పుడు ఆయనను మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే, విశ్వాసులుగా ఆయనను సరిగా అర్థం చేసుకున్నట్లయితే, ఆయా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులముగా, స్థానిక సంఘాలలో ఉంటున్నటువంటి విశ్వాసులముగా మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆ విధంగా ఈ పరిచర్యను మనం ముందుకు తీసుకొని వెళ్ళటానికి సంసిద్ధులం అవుతాము, ఆయనను గురించి సరిగా మనకు అర్థమైతే అనేటువంటిది నా అభిప్రాయం అనమాట. అందుకనే గాడ్ ద ఫాదర్ ఈజ్ అన్ అవుట్ గోయింగ్ మిషనరీ గాడ్. మనము ఆరాధిస్తున్నటువంటి ట్రయూన్ గాడ్, త్రిత్వమై ఉన్నటువంటి దేవునిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నటువంటి దేవునిని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. సో గాడ్ ద ఫాదర్ ఈజ్ అన్ అవుట్ గోయింగ్ మిషనరీ గాడ్. ఎలా చెప్పగలం మనము అనేది మనం ఆలోచించినప్పుడు, ఈజ్ నాట్ ఎ స్టేషనరీ గాడ్. అంటే ఒక చోట ఉండేటువంటి దేవుడు కాదు ఈయన. ఎక్కడో 7 కొండల మీద కూర్చొని మీరందరూ నా దగ్గరికి వస్తేనే నేను మీకు మరి బహుమానాలు ఇస్తాను, లేకపోతే నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అనే దేవుడు కాదు ఈయన. ఈయన మనుషుల దగ్గరికి వచ్చినటువంటి దేవుడు. అందుకని హీఈస్ నాట్ ఎ స్టేషనరీ గాడ్, ఒక ప్లేస్లో ఉండేటువంటి దేవుడు కాదు. హీఈస్ ఎ సెండింగ్ గాడ్. ఆయన పంపించేటువంటి దేవుడు. అదే సమయంలో ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చినటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గమనించండి. సారీ. అయితే నేను చాలా డీటెయిల్గా వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పట్టుద్ది, కాబట్టి నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. హీ ఈజ్ నాట్ ఎ స్టేషనరీ గాడ్ అనేది అర్థం చేసుకోండి. ఆయన ఒక చోట లేడు. మనము ఆదాము దగ్గర చూసినట్లయితే, ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచినటువంటి దేవుడు అనమాట. తన నిజ స్థితిని తానుకు తెలియజేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఒక చోట ఉండి పరిస్థితులన్నీ కూడా అక్కడి నుంచే చక్కబెట్టే దేవుడు కాదు. ఆయన మన దగ్గరికి వచ్చినటువంటి దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. హీఈస్ ఎ సెండింగ్ గాడ్, పంపించేటువంటి దేవుడు. ఏం చేశాడు ఆయన అనేది చూసినప్పుడు, హీ కాల్స్ ద పీపుల్ అండ్ సెండ్ టు అదర్ ప్లేసెస్. ఆయన మనుషులను పిలుస్తాడు, తన బిడ్డలను పిలుస్తాడు, తను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను పిలుస్తాడు. ఆయన ఆ విధంగా వేరే ప్రాంతాలకు పంపించేటువంటి దేవుడు అనమాట. ఎలా చేశాడు? మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా ఆయన ఆదాముతో చెప్పినటువంటి ఒక మాటల్ని, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని మనము ఒకసారి చూద్దాం. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనం ఎవరైనా చదువుతారా దయచేసి త్వరగా? ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. త్వరగా వెళ్ళిపోదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఆశించిన విధానం, అనగా ఆడమ్ అండ్ ఈవ్ని నిర్మించిన తర్వాత వాళ్ళు ఏం అవ్వాలా అనేది ముందుగానే ఫస్ట్ చాప్టర్లోనే మనం చూస్తున్నాం. అయితే 2వ అధ్యాయంలో వాడు నిర్మించిన తర్వాత దేవుడు ఆశించిన విధంగా వాళ్ళు చేయాలా, ఉండాలి అనేది దేవుడు ఆశించాడనమాట. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాళ్ళు ఎక్కడికి కూడా చెదిరిపోవటానికి ఇష్టపడలేదు. అంటే తర్వాత అధ్యాయాల్లో మనం చూసినప్పుడు, అందుకని నోహు టైంలో కూడా అప్పుడున్నటువంటి జనాంగం అంతా కూడా ఆ జలప్రళయం ద్వారా మరి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నోహు కుటుంబం 8 మందిని బయటికి పిలిచి 9వ అధ్యాయంలో చెబుతాడు. చూడండి దయచేసి 9వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. త్వరగా వెళ్దాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అక్కడ మనం చూసినట్టే ఆదాము హవ్వలకి ఏ విషయాలైతే చెప్పాలనుకున్నాడో వీళ్ళకి కూడా అయ్యే చెప్పాడు. అనగా ఈ ఒక్క కుటుంబమే ఉన్నది భూమి మీద, అప్పటికి ఇంకెవరు లేరు. నోహు కుటుంబం. నోహుకు చెప్పింది ఏంటంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇది ఆయన యొక్క ప్రణాళికగా చూస్తున్నాం మనం. తర్వాత మనం చూసినట్లయితే
11వ అధ్యాయానికి వచ్చేసరికల్లా వీళ్ళు ఎక్కడికి పోకూడదు, మనందరం ఇక్కడే ఉందాము. చూడండి, అక్కడ 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. రైట్. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ద సేమ్ సిచ్యుయేషన్ మన సంఘాల్లో చూస్తున్నాం. అనగా మనం ఎక్కడికి వెళ్ళొద్దు, పేరు సంపాదించుకుందాం. మన సంఘంలో 2000 మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పుకుంటూ పేరు సంపాదించుకుందాము రండి అని ఆ దినాల్లో ఆ యొక్క వ్యక్తులు ఏ విధంగానైతే ఆలోచించారో అదే రీతిగా ఈ దినాల్లో సంఘము అనగా అనేక ప్రాంతాల్లో స్థానిక సంఘము ఈ విధంగా ఆలోచిస్తుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, పేరు సంపాదించుకుందాము రండి. అందుకనే చాలా మంది చెప్పుకుంటుంటారు, నా సంఘానికి రండి, ఎంతమంది ఉన్నారో చూడండి నా సంఘంలో అని చెప్పుకోవటం ఎక్కువైపోయింది అనమాట. మనకు పేరు తెచ్చుకోవటం కొరకు, మన పేరు ప్రతిష్టలు నిలుపుకోవటం కొరకు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కొరియాలో పెద్ద సంఘం ఉందండి అని చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే ఇదిగో హైదరాబాద్లో పెద్ద సంఘం ఉందండి అని చెప్పుకుంటారు. ఇంకొక ఆయనేమో రాజమండ్రిలో పెద్ద సంఘం ఉందని ఇంకొక ఆయన చెప్తా ఉంటాడు. ఇంకొక ఆయన ఇంకొక చోట నాకు పెద్ద సంఘం ఉందని ఇంకొక ఆయన. ఇది కాదు కావాల్సింది. అదేవిధంగా ఆ దినాన దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఏం చేశాడంటే, నేనేం చెప్పాను మీకు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. మీరు ఫలించాలి అని అంటే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయాలి. ఈ విధంగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అనగా ప్రతి విషయంలో కూడా, అనగా ఆత్మీయ విషయాల్లో దినదినము అభివృద్ధి చెందుతూ రావాలి. ఆ తర్వాత విస్తరించాలి. మీరు ఒక చోట ఉండొద్దు, మీరు స్కాటర్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత భూమిని నిండించాలి. భూమి అందుకనే లాస్ట్ టైం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని విషయాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క బాబేల్ సందర్భంలో ఈ గోపురం కడుతున్నటువంటి బాబేల్ అంటే అర్థం ఏంటంటే, బాబేల్ అంటే ఆ అర్థం ఏంటంటే తారుమారు, కన్ఫ్యూజన్ అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే నీవు దేవుని మాటను లెక్క చేయకుండా దేవుని మాటకు అవిధేయత చూపిస్తావో నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటుందని దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. సంఘము కూడా అంతే. సంఘములో కూడా ఈ దినాల్లో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి కన్ఫ్యూజన్ ఎందుకున్నది, ఏది సరైనటువంటి పని దేవుడు మనకు అప్పగించింది అనేది తెలుసుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఎందుకున్నారు అని అంటే, దేవుని మాటకు విలువ ఇవ్వకపోవటం, దేవుని మాటకు విధేయత చూపకపోవటం. అందుకనే 11 అధ్యాయాల వరకు మనం ఆది కాండములో అవిధేయతను చూస్తాం, మానవుని యొక్క అవిధేయతను చూస్తాం మనం. దేవుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికల్లా అక్కడ అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని విధేయుడిగా చూస్తూ ఉంటున్నట్లు చూస్తాం. అబ్రహాము విధేయతను బట్టి దేవుడు అక్కడ అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిని అబ్రహాం సంతానం నుండి తీసుకొని వచ్చాడు, యేసు ప్రభు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. కాబట్టి బాబేల్ గోపురం దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు పేరు సంపాదించుకుందాం రండి అని అంటునేసరికి అలా ప్రభు ఏం చేశాడంటే, మనం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి అని త్రిత్వమైనటువంటి దేవుడు వారి దగ్గరికి వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేశారు. అప్పుడు వాళ్ళు స్కాటర్ అయ్యారు, విస్తరించారన్నమాట. అప్పుడు అక్కడి నుంచి వివిధ ప్రదేశాలకు వాళ్ళ భాషలు తారుమారు అవటం అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని భాషలు ఉండటానికి కారణం ఏంటంటే బాబేల్, కన్ఫ్యూజన్, అవిధేయత. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరినీ రీచ్ అవ్వటానికి అనగా ఈ అవిధేయులు అన్నటువంటి ప్రజల్ని, ఇన్ని భాషలు మాట్లాడుతున్నటువంటి ప్రజలందరినీ రీచ్ అవ్వటానికి దేవుడు సంఘానికి అప్పగించాడనమాట. ఆ పనిని క్రైస్తవ సంఘానికి, స్థానిక సంఘానికి దేవుడు అప్పగించినట్టు చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలకు అర్థం చేసుకోండి. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అబ్రహామును పిలిచాడు, నేను చూపించు దేశానికి లేదా నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. యాకోబుని పిలిచాడు, నేను చూపించు ప్రదేశాలకు వెళ్ళాలన్నాడు. జోసెఫ్ని పిలిచాడు, అక్కడి నుంచి ఐగుప్తుకు పంపించినట్టు చూస్తాం మనం. ఇశ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి పంపించినట్టు చూస్తాం. దానికి ఒక ప్రణాళిక ఉంది దేవుని దృష్టిలో. తర్వాత మోసెస్ని పిలిచాడు.
మోసెస్ ఎక్కడి నుంచో పారిపోయాడో అక్కడికే మళ్ళీ తీసుకొని వచ్చేసాడు. నా ప్రజలు నువ్వు ఇక్కడ నుంచి ఈ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని రావాలా, ఒక నాయకుడిగా నువ్వు వాళ్ళ కొరకు ఉండాలి, నా తరపున నువ్వు నిలబడాలి అక్కడ అని తీసుకొని వచ్చినట్టు చూస్తాం. జడ్జెస్, న్యాయాధిపతులను పంపించాడు. ప్రజలు దేవుని మాటకు అవిధేయులయ్యి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు న్యాయాధిపతులను లేపాడు. ఒక న్యాయాధిపతి న్యాయంగా పరిపాలించి వాళ్ళ జీవితాలను సరిచేస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోవడంతోనే మరలా పాత స్థితికి వెళ్ళిపోయినటువంటి స్థితిని చూస్తాం మనం. మరలా మరొక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసినట్టు చూస్తాం అన్నమాట. తర్వాత అంటే న్యాయాధిపతులను పిలిచి తన ప్రజలను బాగు చేయటానికి ఆయన పంపించినట్టు చూస్తాం. దెన్ ప్రీస్ట్, అక్కడ యాజకులను లేపాడు దేవుడు. కారణం ఏంటంటే ప్రజల్ని తన యొక్క సహవాసంలోనికి తీసుకొని రావటం కొరకు. తర్వాత రాజుల్ని లేపాడు దేవుడు. రాజులను తీసుకొని వచ్చింది దేవుడే. ఆ తర్వాత మనం చూస్తాం అన్నమాట. తర్వాత ప్రాఫెట్స్ని, ప్రవక్తలను పిలిచాడు దేవుడు. ప్రవక్తలను పిలిచి తను చెప్పాల్సినటువంటి విషయాలని ప్రజలకు వెళ్ళి బోధించమన్నాడు, రాజులకి వెళ్ళి బోధించమన్నాడు. దేవుని బిడ్డలారా, పిలిచి పంపించేటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి. అందుకనే అవర్ గాడ్ హ్యాస్ వరల్డ్ విజన్ అన్నాడు. ఆయన ప్రపంచ దర్శనము కలిగినటువంటి దేవుడు. అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ భాష మాట్లాడువాడైనా, ఏ కలర్లో ఉన్నటువంటి వాడైనా కానీ, ఏ తెగకు చెందినటువంటి వాడైనా కానీ వానికి సువార్త అందాలి, వాని దగ్గరికి ఆయన రావాలి, ఆ సువార్తను వారికి బోధించాలి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయనకి ప్రపంచ దర్శనం ఉన్నది. ఎప్పుడైనా సరే మనము ప్రపంచ దర్శనాన్ని కలిగి ఉంటున్నప్పుడు, అంటే నీ దేవుడు ప్రపంచ దర్శనం కలిగి ఉన్నాడు, ఆయన నువ్వు దేవునిగా కలిగి ఉంటున్నప్పుడు, ఆయన నువ్వు వెంబడిస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి ఎలాంటి దర్శనం ఉన్నదో అదే దర్శనాన్ని ఈ దినం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని హీ వాంట్స్ us టు హ్యావ్ ద సేమ్ విజన్. అలాంటి దర్శనమే, ఆయనకున్నటువంటి దర్శనమే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. హీ హ్యాస్ వరల్డ్ విజన్. ఆయనకు ప్రపంచ దర్శనం ఉన్నది. అయితే ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు నువ్వు అంటే, నువ్వు ప్రపంచ దర్శనం కలిగి ఉంటావు, కానీ స్థానిక లోకల్ అంటే స్థానిక సంఘము నుంచే దానిని ఇంప్లిమెంట్ చేస్తావు. అర్థమవుతుందా? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని అంటావు. అనగా నువ్వు గ్లోబల్గా ఆలోచించి ప్రపంచ దర్శనాన్ని కలిగి ఉండు. నీ యొక్క పని నీ స్థానిక సంఘం నుంచి ప్రారంభించు, అక్కడి నుంచి చెయ్యి నువ్వు. అది ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది. అండ్ దెన్ గాడ్ ద సన్ ఈజ్ అన్ అవుట్ గోయింగ్ మిషనరీ సన్. ఆయన జనితైక కుమారుడు యేసుక్రీస్తు, ఆయన మిషనరీ కుమారుడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఎలాగా అని అంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకం ఆయనది కాదు. ఎందుకంటున్నానంటే, ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతున్నటువంటి వాడు. వీళ్ళు భాషను వివిధగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మన భాష మాట్లాడేటువంటి దేవుడు కాదు, కానీ మన భాష మాట్లాడటానికి వచ్చాడు మన దగ్గరికి. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పేటువంటి స్టేట్మెంట్స్ని. ఆయన మన దగ్గరికి మన భాష మాట్లాడటానికి, మన భాషలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రీచ్ అవ్వటానికి, అంటే ఎవరి భాష వారికి ఉన్నది అందరినీ రీచ్ అవ్వటానికి వచ్చాడు ఆయన. ఆయన వాక్యాన్ని అన్ని భాషలలోనికి తర్జుమా చేయించి ఆ విధంగా అన్ని భాషల్లో ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. కాబట్టి మన మధ్యకు వచ్చాడు ఆయన, మన మధ్య నివాసము చేశాడు ఆయన. ఆయన మిషనరీ ఎందుకు అంటున్నాము? భాష కాని భాష ప్రజల మధ్యకి, ప్రజలు కాని ప్రజల మధ్యకి. ఆయన ప్రదేశం కాదు ఇది, కానీ మన మధ్యలోనికి వచ్చాడు ఆయన, మనతో నివసించాడు ఆయన. మన కొరకు తన ప్రాణం పెట్టి శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. కాబట్టి హీఈస్ ఎ మిషనరీ గాడ్. అందుకనే తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. లాస్ట్ టైం జ్ఞాపకం చేసుకున్నాం మనం. హీ సెంట్ హిస్ డిసైపుల్స్. ఎక్కడ పంపాడు ఆయన? మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బుదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది ఆయన చెప్పినది. గమనించండి దేవుని బిడ్డ. కాబట్టి ఆయన కూడా వచ్చాడు, పంపించాడు ఆయన అనేది చూస్తూ ఉన్నాం మనం. అంటే మిషనరీ అనేటువంటి పదానికి మనం లాస్ట్ టైం కూడా అర్థం చెప్పుకున్నాం. మిషన్ అనేటువంటి పదము మిటర్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చినటువంటిది, అనగా పంపుట అని అర్థం అన్నమాట.
మిషనరీ అనే పదము అపోస్టలస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినట్టు, అనగా పంపబడిన వాడు. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకోండి. దేవుడిని మిషనరీ దేవుడు అని ఎందుకు అంటున్నాం? ఆయన పంపబడ్డాడు. యేసు ప్రభువుని మిషనరీ దేవుడు ఎందుకు అంటున్నాం? ఆయన పంపబడ్డాడు. అండ్ దెన్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అన్ అవుట్ గోయింగ్ మిషనరీ స్పిరిట్. నువ్వు నమ్ముతున్నటువంటి త్రిత్వం అయినటువంటి దేవుడు ఈ మిషన్ ఆస్పెక్ట్లో అనేక విషయాలు చేసినట్టు మనం చూస్తాం. బైబిల్లో మీరు చూసినప్పుడు మిషన్ అనే పదం మీకు కనపడదు, కానీ మిషనరీ సందేశాన్ని బైబిల్లో చూస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మిషనరీ సందేశం అనగా నశించిపోతున్నటువంటి మానవుణ్ణి దేవుడు వెదకి రక్షించటానికి చేసినటువంటి ప్రణాళిక విధానం మనం చూస్తున్నాం. అందుకని హీ గైడ్స్ ద బిలీవర్స్ టు గో టు వేర్ ద గాస్పెల్ ఈజ్ నాట్ ప్రీచ్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి? తండ్రి అయిన దేవుడు పంపించాడు, కుమారుడైన దేవుడు పంపబడ్డాడు, కుమారుడైన దేవుడు డిసైపుల్స్ని పంపించాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆ పనిని ఇప్పుడు కొనసాగిస్తూ ఉంటున్నాడు. సంఘము నుంచి అనేక మంది మిషనరీస్ని తయారు చేసి పంపించాలనేది ఆయన యొక్క దృక్పథంగా చూస్తాం మనం. అందుకని నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను, కొద్దిగా నేను స్పీడ్ వెళ్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం. ఆది సంఘము మరి ఈ మిషన్స్ యాక్టివిటీలో సక్సెస్ అయిందా, విఫలమైందా? ఆది సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఈ మిషనరీ యాక్టివిటీలో సక్సెస్ అయిందా, విఫలమైందా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ టైం మనం చాలా వివరణాత్మకంగా చూసాం దాన్ని మనం. అనగా మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అనేది చూస్తాం మనం. మొదట ఆదాముతో చెప్పినటువంటి విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోనండి. ఇది అప్పుడు చెప్పినటువంటి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఇది ప్రాముఖ్యమైన అంశాలుగా తీసుకోండి. ఈనాడు సంఘానికి కూడా దేవుడిచ్చే వర్తమానం అదే. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. సంఘము అభివృద్ధి చెందుతూ వచ్చినట్టు చూస్తాం మనం. ఎలాగా అని అంటే 2వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే అక్కడ పేతురు 3,000 మంది, పేతురు యొక్క ప్రసంగం ద్వారా 3,000 మంది ప్రభువుని అంగీకరించి బాప్తిస్వం పొందినట్టు చూస్తాం. అక్కడ పురుషుల్ని లెక్కబెట్టారు. అదేవిధంగా 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినా కానీ అక్కడ కూడా సంఘము సువార్తను ప్రకటించడాన్ని బట్టి 4,000 మంది మారుమనసు పొందినట్టు చూస్తాం. పురుషుల్ని లెక్కించారు అక్కడ కూడా. అంటే బాగా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అయితే విస్తరించిందా? ఆలోచించండి. విస్తరించిందా అని అంటున్నప్పుడు విస్తరించలేదు అని ఆ మొదటి 6 అధ్యాయాల వరకు చూస్తాం మనం. అస్సలు విస్తరించలేదు అనేది అర్థమైపోతూ ఉంటుంది. అందుకని అక్కడ చూసినట్టే 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. మీరు త్వరగా చదవకపోతే నేనే చదివేస్తా ఉంటా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచి. అక్కడ శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట చూస్తాం. వాస్తవానికి అక్కడ విస్తరించుట అనే పదము సరి అయిన పదముగా పడలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మల్టిప్లైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. విస్తరించటము అని అంటే ఎక్కువగా స్కాటర్ అవటం అనేటువంటి అర్థాన్ని, మల్టిప్లైడ్ అని అంటున్నప్పుడు అభివృద్ధి చెందుతున్నారు అన్నమాట. దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. 1 into 1, 1 into 2, 1 into 3 ఇట్లా కాదు. గమనించండి, 1 into 1 అయితే 1 అవుతుంది, 2 into 2 అయితే 4 అవుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందాలి. విశ్వాసులు ఒకళ్ళను ఇంకొకళ్ళని తీసుకొని రావాలి. 2 అవుతారు, వాళ్ళిద్దరూ ఇంకొక 2ని తీసుకొని రావాలా, 4 అవుతారు. ఈ 4 ఇంకొక 4ని తీసుకొని రావాలా. అంటే ఇది వెంటనే జరగదు, సంవత్సరాలు పట్టొచ్చు. అయినను ప్రభు మనకు అప్పగించిన పని ఏంటంటే మనము మల్టిప్లై అవ్వాలి. ఇది అర్థం చేసుకోండి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మల్టిప్లై అవ్వాలి. గమనిస్తున్నారా? తర్వాత 7వ అధ్యాయం చూసినట్టు, కొద్దిగా స్పీడ్కి వెళ్ళిపోతాను. 7వ అధ్యాయం చూసినట్లయితే స్టెఫను హతసాక్షి అయినటువంటి సందర్భాన్ని చూస్తాం. అది గమనించండి. 8వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఈ హతసాక్షి అయిన తర్వాత సంఘము అప్పుడు
స్కాటర్ అవటం మొదలుపెట్టింది. మీరు చదవండి అక్కడ 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు చెదరిపోయిన వారు సువార్త సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేసిరి. చెదరిపోయిన వారు ఎప్పుడు చెదరిపోయారు వీళ్ళు? బాబేలు గోపురం దగ్గర ఎప్పుడు చెదరిపోయారు? భాషలు తారుమారు చేస్తే చెదరిపోయారు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో సంఘము మల్టిప్లై అవుతుంది, కానీ వాళ్ళు విస్తరించడానికి ఇష్టపడలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హింసను తీసుకొని వచ్చాడన్నమాట. అప్పుడు చెదరిపోయారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సంఘము హింసింపబడటానికి కారణం ఏంటంటే సువార్త వ్యాపకం జరుగుట కొరకు. అర్థం చేసుకోండి. సంఘం హింసింపబడుతుందని మనము హింసలు రాకుండా ప్రార్థన చేయటం కాదు. హింస అనేటువంటిది ఇప్పటి నుంచి లేదు. ఇప్పుడేదో కొత్తగా బీజేపీ ప్రభుత్వం వస్తే వచ్చింది కాదు. ఇది అనాది నుంచి ఉన్నటువంటి ఆది సంఘంలో హింసను ఎదుర్కొన్నారు. సువార్త వ్యాపకం జరిగింది. వాళ్ళు తర్వాత చదవండి, మీరు చదివినట్టే తర్వాత 5వ వచనం చదువునాను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి అర్థం చేసుకుంటున్నారా? వాక్యం చదివేటప్పుడు పదాలని చక్కగా అర్థం చేసుకోండి. ఫిలిప్పు ఎవరి? ఫిలిప్పు 6వ అధ్యాయంలో చూస్తాం ఫిలిప్పుని గురించి. 7గురిని ఎన్నుకున్నారు అక్కడ. వాళ్ళు ఎందుకు ఎన్నుకోబడ్డారు? వాళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా, ఆత్మ కార్యాన్ని వారి ద్వారా సంఘం చూడాలనేటువంటి రీతిగా వాళ్ళు ఎన్నుకున్నారు. 6గురిని ఎన్నుకున్నారు అనమాట. గమనిస్తున్నారా? కాబట్టి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ తిరిగారు. స్టెఫెను కూడా వారిలో వాడే, హతసాక్షి అయినటువంటి స్టెఫెను కూడా. స్టెఫెను ద్వారా సువార్త అందింది. ఎక్కడికి అందింది? ఆఫ్రికా ఖండానికి అందింది. ఇథియోపియుడైనటువంటి ఆ నపుంసకునికి సువార్త ప్రకటించబడింది. అతను తీసుకెళ్లి అక్కడ ఇథియోపియాలో సువార్త ప్రకటించినట్టు చూస్తాం మనం. దేవుని బిడ్డలారా, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. ఫిలిప్పు ఎక్కడ దాకా వెళ్ళాడు మనం చూస్తున్నాం అక్కడ. సారీ, ఇందాక నేను స్టెఫెను గురించి అట్లా మాట్లాడాను. ఫిలిప్ ఏం చేశాడు? ఇక్కడ ఇథియోపియన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఎలాగా? ఇక్కడేమో హింస వచ్చింది. హింస వస్తేనే సంఘము విస్తరించింది. చల్లా చెదరైపోయింది. చల్లా చెదరైపోయిన వారు సువార్త ప్రకటిస్తూ తిరిగారు. దయచేసి నా మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఇంపార్టెన్స్, ఆ ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆ తర్వాత చూసినట్లయితే 8వ అధ్యాయంలో వాళ్ళు విస్తరిస్తూ ఉంటున్నట్టు చూస్తాం. 9వ అధ్యాయానికి వచ్చేసరికల్లా పౌలు గారు మారు మనసును చూస్తాం మనం. ఆ తర్వాత 9:31 చదవండి. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఇప్పుడు అర్థం చేసుకోండి. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించారు కాబట్టి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది సువార్త? ప్రభు ఆశించినట్లు యూదయ, గలిలయ, సమరయ ఈ రాష్ట్రాలన్నీ తిరిగినాయి అన్నమాట. యూదయ అనేది ఒక రాష్ట్రం, గలిలయ అనేది ఇంకో రాష్ట్రం, సమరయ ఇంకొక రాష్ట్రం. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనేది చూస్తాం. అన్ని విధాలుగా కూడా సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ 10వ అధ్యాయానికి వెళ్ళేసరికల్లా అక్కడ పేతురు దర్శనాన్ని చూస్తాం. అంటే అన్యులకు కూడా సువార్త అందాలి, యూదులకు మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని 10వ అధ్యాయంలో చూస్తాం. 11వ అధ్యాయానికి వెళ్ళేసరికల్లా అక్కడ అంతియోకయకు సువార్త ఎలా అందింది అనేది మనం చూస్తాం. దాని అంతా నేను వివరించట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించండి. అక్కడ ఉన్నటువంటి అంతియోకయకి బర్నబా పంపబడతాడు. అక్కడ ఎక్కువ మంది ప్రభువుని అంగీకరించారని బర్నబా పంపడితే బర్నబా అక్కడ 3 సంవత్సరాలు సేవ చేస్తాడు. పౌలును కూడా పిలుచుకుంటాడు. పౌలు కూడా తనకు సహాయకరంగా ఉండి ఇద్దరు కలిసి అక్కడ 3 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. అక్కడ శిష్యులు క్రైస్తవులను బడిరి అని చదువుతాం. మారుమనసు పొందటంతోనే క్రైస్తవుడు కావు. నువ్వు ప్రభు యొక్క శిష్యత్వాన్ని నీవు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రైస్తవుడు అవుతావు. గమనించండి దేవుని బిడ్డ.
12వ అధ్యాయానికి వచ్చేసరికల్లా సంఘానికి శ్రమలు చూస్తాం మనం. అనగా యాకోబు అక్కడ చంపబడినట్టు చూస్తాం మనం. ఆ తర్వాత శ్రమలు, పేతురు చెరసాల్లో వేయబడి, ఇవన్నీ కూడా శ్రమలు వచ్చినట్టు చూస్తాం. 13వ అధ్యాయానికి వచ్చేసరికల్లా వీళ్ళందరూ కలిసి అంత్యోకయలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత్యోకయలో ఉన్నటువంటి విశ్వాసులందరూ, వారితో పాటు పౌలు బర్నబాలు కూడా ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్పాడు, అయ్యా పౌలు బర్నబాలని నేను ఒక పని కొరకు ప్రత్యేకపరిచాను, మీరేమో దగ్గర పెట్టుకొని కూర్చొని ఉన్నారు, ఆ పని కొరకు మీరు పంపండి అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బోధించి పంపించినట్టు చూస్తాం. 13వ అధ్యాయంలో మొదటి సువార్త దండయాత్ర ప్రారంభమైనట్టు చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ చరిత్ర అంతా 13 అధ్యాయాల వరకు చెప్పానంటే, సువార్త వ్యాపకం అనేది దేవుని యొక్క నరనరాల్లో ఉంటున్నది. మనకు కూడా ఆయనను మనము నమ్మినటువంటి ప్రజలముగా మనము ఆ విధంగా సువార్త వ్యాపకం ఎలా ఉంటున్నాం. మనము ప్రకటించబడినటువంటి ప్రాంతాల గురించి సంఘము ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? సంఘము ఆలోచించాలి. అందుకని ఆలోచించని సమయములో ఆది సంఘములో దేవుడు ఆలోచింపచేసే పరిస్థితులు కల్పించాడు. అందుకనే ఆ దినమైన ఆ సమయంలో వారికి హింస రావటం, చెల్లాచెదరవటం, వారు సువార్త ప్రకటిస్తూ వివిధ ప్రదేశాలకి విస్తరించినట్టు చూస్తున్నాం. అంతేకాదు పౌలు బర్నబాలను ప్రత్యేకపరిచాడు దేవుడు ఒక పని కొరకు. సువార్త ప్రకటించబడనటువంటి ప్రాంతాల్లో అన్ని జనులకు సువార్త ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో పౌలుని దేవుడు ప్రత్యేకపరిచినందుకు వాళ్ళు అప్పటి వరకు పౌలుని ఎక్కడికి పంపకుండా అదే సంఘంలో ఉంచుకొని ఉన్నారు. అందుకని ఏం చేశారంటే బర్నబాని పౌలుని అంత్యోక్ సంఘం నుంచి మొదటి సువార్త దండయాత్ర ప్రారంభమైనట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దయచేసి. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. ఆర్ ఆల్ క్రిస్టియన్స్ మిషనరీస్? క్రైస్తవులందరూ మిషనరీస్ అయినా? ఒక భక్తుడు అన్నాడు క్రైస్తవులందరూ మిషనరీస్ అని. ఇంకో భక్తుడు ఏమన్నాడంటే క్రైస్తవులందరూ మిషనరీస్ ఎలా అవుతారు? పంపబడలేదు కదా అందరూ పంపబడరు కదా. పంపబడే వాళ్ళు ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, వారిని పోషించే వాళ్ళు ఉండాలి. అర్థం చేసుకోండి. పంపేవాళ్ళు ఉండాలి, పంపబడే వాళ్ళు ఉండాలి, ప్రార్థించే వాళ్ళు ఉండాలి, పోషించే వాళ్ళు ఉండాలి. ఈ 4 కేటగిరీ సంఘం నుంచే. కాబట్టి అందరూ మిషనరీస్ అవ్వకపోవచ్చు, కానీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ హిజ్ మిషన్. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఈ మిషనరీ పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళమే. అనగా నువ్వు పంపబడేవాడిగా ఉంటే నువ్వు మిషనరీ. అంటే సంఘంలో ఈ 4 కేటగిరీలు చూస్తాం మనం. పంపేవాళ్ళు, పంపబడేవారు, ప్రార్థించేవాళ్ళు, పోషించేవాళ్ళు. నువ్వెక్కడున్నావు అనేటువంటిది నువ్వే ఆలోచించాల. సంఘంలో నువ్వు ఏదో ఒక మిషనరీ వర్క్లో ఉన్నావు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. చాలా మందికి ఇవాంజలిజానికి మిషనరీకి మిషన్స్కి తేడా తెలియదు. సంఘంలో చాలా చోట్ల ఇవాంజలిజం అని అంటే సౌవార్తీకరణ, అది నీ సొంత ప్రజల మధ్య చేసేది. అనగా నీ భాష ప్రజల మధ్య, నీ కల్చర్లో ఉన్న ప్రజల మధ్య. అర్థం చేసుకోండి. నేను ఇంకా కొద్దిగా వివరించగలను దీన్ని, కానీ ఈ చిన్న మాటలు అర్థం చేసుకోండి. మిషన్స్ అని అంటే మిషనరీ లేదా మిషన్ అని అంటున్నప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడికి పంపబడే పరిచర్యని మిషన్ అని అంటున్నాం. మిషనరీ అంటేనేమో సువార్త ప్రకటించబడనటువంటి ప్రజల మధ్యకు ప్రత్యేకంగా పంపబడిన వ్యక్తి. ఇవాంజలిజం ఏమో సొంత ప్రజల మధ్య చేస్తాం. మిషనరీ పరిచర్య ఏమో ప్రకటించబడని ప్రజల మధ్య చేస్తాం. ఇవాంజలిజంలో ప్రకటించిన వాడికే 10 సార్లు ప్రకటిస్తూ ఉంటాం. మన సంఘాల్లో జరుగుతుంది అదే ఈ దినాల్లో. అయితే ప్రకటించబడినటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి నివసించాలి. నువ్వు ఎవరినైనా నీ సంఘము, నేను అందుకని లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను, మీ సర్వే చేయండి.
మీరు కొన్ని గ్రామాలను దత్తత తీసుకోండి, వాళ్ళకు సువార్తను ప్రకటించండి. అందుకని నేను మరి కాజీపేటలో కర్మేల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఉదాహరణకు తీసుకొని వచ్చాను. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అలా కొన్ని సంఘాలు ఉన్నాయి, నేను కాదంటలేదు. అదొక్కటే కాదండి, తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘాలు అట్లా పోషించే సంఘాలు ఉన్నాయన్నమాట. అందుకనే మనము ప్రతి ఒక్కరం కూడా ఈ మిషన్స్ పరిచర్యలో పాలి భాగస్తులము. అర్థం చేసుకోండి. చాలాసార్లు మనము ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగానే ఉంటాం, ఎల్లప్పుడూ సహాయం చేసేవారిగానే ఉంటాం, ఆర్థిక సహాయం కానీ ఏదైనా కానీ. దేవుడు ఆ విధంగా ఉండమని అడగట్ల. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు భారాన్ని ఇస్తాడు. అనగా ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళవా అని అడుగుతాడు, లేదా నువ్వు పంపవా అని అడుగుతాడు. అంటే నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ మిషనరీస్గా పంపవా అని అడుగుతాడు. నువ్వు నిజంగా భారంతో ప్రార్థించేవాడివి అయితే. నువ్వు ఎల్లప్పుడూ వేరే వాళ్ళను పంపు కాదు, నీ పిల్లల్ని కూడా పంపేదానివై ఉండాల. నేను ఒకానొక టైంలో మిషన్ ఫీల్డ్స్లో తిరుగుతున్నప్పుడు ఐఎం మిషనరీ ఒక ఆమెతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఆడపిల్లలు వాళ్ళకి. వాళ్ళ అమ్మ పెద్ద అమ్మాయిని ఐఎం మిషనరీగా పంపిస్తూ ఆ డెడికేషన్ సర్వీస్లో చెప్పినటువంటి మాటలు తను చెప్పిందనమాట. దేవుడు నాకు 3 అమ్మాయిలను ఇచ్చాడు. ఈ 3 నేను మిషనరీస్గా పంపించేశాను. దేవుడు ఒకవేళ ఇంకా నాకు పిల్లలు ఇస్తే నేను మిషనరీస్గానే పంపిస్తాను. ఎంత గ్రేట్ కమిట్మెంట్ అండి అది, ఎంత సమర్పణ అది. అలాంటి బుద్ధి ఈ దినాల్లో తెలుగు క్రైస్తవ సంఘాల్లో ఉంటే ఎంత బాగు. మన పిల్లల్ని మనము మిషనరీస్గా తర్ఫీదునిచ్చి పంపవలసిన బాధ్యత ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే మీలో కొంతమంది ఆలోచించవచ్చు, అన్నా నీ పిల్లల్ని ఏమన్నా పంపావా అని. ఎస్, ధైర్యంగా చెప్పగలను. నా 2వ బిడ్డని పెళ్లి కాక మునిపే తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే హర్యానాకి మిషనరీగా పంపాను నేను. తను ఒక్కతే వెళ్ళిపోయి హర్యానాలో ఒక రూమ్ తీసుకొని ఉండి 2 సంవత్సరాలు తను విద్యార్థుల మధ్య పనిచేసింది. నేనే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు, అమ్మ నువ్వు రావాల్సిందేరా, తప్పదు, మీ అక్కేమో అక్కడ ఉద్యోగంలో ఉంది కాబట్టి ఆమె సెలవు పెట్టడానికి లేదు, నువ్వు రా, దేవుడు మళ్ళా నిన్ను అటే పంపిస్తాడు అని అన్నప్పుడు దేవుడు ఢిల్లీ అబ్బాయిని వివాహం చేసి అదే ప్రాంతానికి మళ్ళా తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఆ మిషన్ మైండ్ మన పిల్లలకు మనం కల్పించాలి. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ భారాన్ని ఇస్తాడు మనకి. అది నేను చెప్తున్నా. నువ్వు ఆర్థిక సహాయం చేసేవాడివే ఉండొచ్చు, ఎల్లప్పుడూ నువ్వు ఆర్థిక సహాయం చేస్తూ ఇక అంటే నా పని అయిపోయింది అని అనుకోవటానికి లేదు. ఆ ఆర్థిక సహాయం సరిగా వాడబడుతుందా లేదా, దేని కొరకు వాడుతున్నారు, నిజంగా మిషనరీ వర్క్ జరుగుతుందా లేదా, ఇది నువ్వు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘంలో సభ్యులుగా, ఆయా సంఘాల్లో మీరు సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఇన్ హిజ్ మిషన్. ప్రతి ఒక్కళ్ళము ఆయన యొక్క ఈ మిషన్స్ పరిచర్యలో పాలుభాగస్తులు. ఎయిదర్ గో ఆర్ స్టాండ్. ఓకే, రైట్, ముందుకు వెళ్ళిపోదాం. మిషనరీ పరిచర్యలో సంఘము విఫలమవుటకు కారణాలు నేను కొన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అంటే నేను ఆలోచించిన విధానాన్ని బట్టి నేను కొంత ఆలోచించి రాసినటువంటి కారణాలు నేను మీ ముందు తీసుకొని వస్తాను. మీరు తర్వాత డిస్కస్ చేయటానికి కూడా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూస్తుంది ఏంటంటే, మన సంఘాలలో అందరూ విశ్వాసులు లేరు. ముఖ్యంగా నాయకులలో, సంఘ లీడర్స్, సంఘ పెద్దలలో, విశ్వాసులు అందరూ విశ్వాసులు కాదు, గమనించండి. అందుకని విశ్వాసులు మిక్స్ అయిపోయి మిశ్రిత జనముగా ఉన్నారు. కాబట్టి
దేవుని యొక్క మనస్సును అర్థము చేసుకోవటము కష్టము. దేవుని పని జరగదు. సంఘములో విశ్వాసులు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. సంఘం అంటే యేసు రక్తములో కడుగబడినటువంటి ప్రజలు, అనగా విశ్వాసులు. అయితే అన్న మరి స్థానిక సంఘాల్లో అవిశ్వాసులు కూడా ఉంటారు అని లాస్ట్ టైం చెప్పావు కదా. అవును, అందుకనే మనము సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటుంది. అందుకని ఆయన విజన్ని సరిగా మనము గ్రహించలేకపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. సంఘ నాయకులలో మిశ్రిత జనం ఉండుట వలన ఆయన యొక్క దర్శనము సరిగా సంఘానికి అందటము లేదు. సంఘ నాయకులకు సంఘం యొక్క అంతిమ కర్తవ్యం మిషన్స్ అనేటువంటి అర్థం కాకపోవటం. అనగా లాస్ట్ టైం చెప్పాను నేను, వాట్ ఈస్ ద సుప్రీం టాస్క్ ఆఫ్ ద చర్చ్? సువార్త వ్యాపకము, ప్రకటించబడని ప్రదేశాలకు సువార్తను తీసుకొని వెళ్ళటము అనేటువంటి చూసాం మనం. అది సంఘ నాయకులకు అది అర్థం కాకపోవటం. అందుకనే వాళ్ళు మిషన్స్ గురించి సరిగ్గా ఆలోచించరు. అసలు ఆ మిషన్స్ అనే పదమే వారి వారి ప్రసంగాల్లో వాడరు. ఎంతప్పటికీ ఇవాంజలిజం గురించి చెప్తారు. ఇవాంజలిజం గురించి చెప్తారు. ఇవాంజలిజం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ స్ట్రీట్ ఇవాంజలిజం చేస్తూ ఉంటారు. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆ గ్రామానికి ఎవడో సువార్త ప్రకటించి వెళ్ళాడు. ఆల్రెడీ 10 మంది ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ ఆ గ్రామంలో ఒక 10 సంఘాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మా జెండా లేదు అక్కడ, మా జెండా బాతడానికి వెళ్తాం మేము అని అంటున్నారు. అది బిబిలికల్ వే కాదు, దైవిక విధానం కాదది. ప్రకటించబడని ప్రాంతాలు చూడండి. అందుకనే సంఘ నాయకులు సంఘం యొక్క అంతిమ కర్తవ్యం మిషన్స్ అనగా ప్రకటించబడిన ప్రాంతాల గురించి ఆలోచించాలనేటువంటిది మర్చిపోయారంటున్నాను. సువార్తకు మిషన్స్కు తేడా తెలియకపోవడం. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ నేను. సువార్త ప్రకటించటం ద్వారా నీ యొక్క స్థానిక సంఘము అభివృద్ధి చెందుద్ది. అనగా విశ్వాసులు మల్టిప్లై అవుతారు సువార్త ప్రకటించడం ద్వారా. మిషన్స్ ద్వారా క్రొత్త సంఘము ఏర్పడుద్ది. దేవుని బిడ్డలారా, ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సువార్త ద్వారా స్థానిక సంఘములో విశ్వాసులు అభివృద్ధి చెందుతారు. నువ్వేం చేస్తావు? ఓ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి పలానా చోట సంఘం ఉంది, ఆదివారం మీరు ఆ సంఘానికి రండి. ఇంకా విశ్వాసం ఎదుగుతున్న కొద్ది వాళ్ళ శిష్యులుగా తర్ఫీదిచ్చి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి సంఘంలో సభ్యులుగా తీసుకొని వస్తారు. అంటే నీ సంఘం అభివృద్ధి చెందుద్ది. అయితే మిషన్స్ అది కాదు కదా. మిషన్స్లో ఏం చేస్తున్నాం మనం? ప్రకటించబడని ప్రదేశాలకు వెళ్ళి క్రొత్త సంఘాన్ని ప్రారంభించడానికి మనం ప్రాధేయపడతాం. కానీ ఆల్రెడీ సంఘం ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఇంకొక సంఘం ఏర్పాటు చేయొద్దు. అది మిషన్ యాక్టివిటీ కాదు. అర్థం చేసుకోండి. తర్వాత దేవుని ప్రార్థన మరియు వాక్య బోధనను విస్మరించటం. అనగా ప్రార్థించేటువంటి సంఘంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా సువార్త వ్యాపకం గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు అంత్యోకాయ సంఘంలో ఉన్న విశ్వాసులతో ఎలా మాట్లాడాడో నీతో కూడా మాట్లాడతాడు. ఒరే బాబు, నీ సంఘంలో ఇలాంటి వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళని ప్రకటించబడిన ప్రాంతాలు మరి ఎన్నుకొని వాళ్ళు పంపరాదా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. వాక్య బోధన కూడా చాలా ప్రాముఖ్యమైనది. అనగా మిషన్స్ అంటే మిషన్స్ ఆస్పెక్ట్లో వాక్యాన్ని బోధించటం అనేది సంఘంలో రావాలి. సంఘ కాపరులు మిషన్స్ని అర్థం చేసుకొని ఆ విధంగా బోధించాలి. దేవుని ప్రేషిత ఆజ్ఞకు విధేయత చూపకపోవటము అనగా మనం చూసాం లాస్ట్ వీక్ 4 రకాలైనటువంటి సువార్తల్లో, లేదా 5 అనగా అపోస్తుల కార్యాలు కూడా మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పినటువంటి ఆ ప్రేషిత ఆజ్ఞను గురించి చూసాం మనం. దాన్ని అర్థం చేసుకున్నారా? అది సరిగా నీకు అర్థమైతే, దానికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా నువ్వు నీ సంఘం నుంచి మిషన్స్ పరిచర్య చేస్తావు.
శిష్యత్వ తర్ఫీదు ఎడల నిర్లక్ష్యము చేయటం. ఈ దినాల్లో అక్కడక్కడ మనం ఏదో తొందరగా బాప్తిస్మాలు ఇచ్చేస్తే మన సంఘం అభివృద్ధి చెందుద్ది, నేను ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను అని చెప్పుకుంటా ఉంటారు. ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు, ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చాను. ఎవరికి గొప్ప అది? ఎందుకు ఫేస్బుక్లో నువ్వు ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చాను చెప్పుకోవటం వల్ల ఏంటి నీకు లాభము? నిన్ను గురించి అనేక మంది చెప్పుకుంటారనే, దాని కొరకు కాదు కదా నువ్వు సువార్త ప్రకటించేది. మత మార్పిడి శిష్యత్వము కాదు, గుర్తుపెట్టుకోండి. శిష్యులుగా తర్ఫీదు చేయటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్. శిష్యత్వాన్ని గురించి మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ట్రూ డిసైపుల్షిప్ గురించి వాక్యం నుంచి నేర్చుకోవాలి మనం. వాళ్ళని క్రైస్తవులుగా తీర్చిదిద్దాలి. తర్వాత ముందు శిష్యులుగా తీర్చిదిద్దు. యేసు ప్రభు శిష్యులుగా చెయ్యి. నీ శిష్యులుగా నువ్వు తయారు చేసుకోవటం కాదు, నిన్ను వెంబడించేవారుగా, నీ మీద ఈగ వాలనీయకుండా చేసేవారుగా చేసుకోవటం కాదు. శిష్యత్వం తర్ఫీదు ఎడల సంఘాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నేను జనరల్గా మాట్లాడుతున్నాను, ఏ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. ఇక్కడ సంఘములో చాలా తక్కువ మంది ప్రేషిత పరిచర్యలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అని అంటారు. మంచిదే. కొంతమంది ఏమో మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి అంటారు. కొంతమంది ఏమో కొంతమందిని వెళ్ళమని ప్రోత్సహిస్తున్నామండి అంటారు. కానీ ఈ ప్రేషిత పరిచర్య ఎడల సరైన అవగాహన కలిగి ఉన్నవారు సంఘంలో చాలా తక్కువ మంది. నువ్వు ఆర్థిక సహాయం చేసి నువ్వు ప్రార్థించే రీతిగా ఉంటున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ కుటుంబం నుంచి కొంతమందిని మిషనరీస్గా పంపడానికి ప్రేరేపిస్తాడని ఇందాక కూడా జ్ఞాపకం చేశాను. సామాజిక శారీరక అవసరాలపై దృష్టి పెట్టడం మరియు ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయటం, ఇది ఒక ఎక్స్ట్రీమిజం అన్నమాట. అంటే మనము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఒక బీదకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే, ఎవరికైనా ఒక నీళ్ళు ఇస్తే వాడు తన యొక్క ఫలాన్ని పొందకుండా ఉండడు, ఇట్లాంటివన్నీ బైబిల్లో మనం కొటేషన్స్ తీసుకొని అసలు విషయం మర్చిపోతున్నాం మనం. అది ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడు అక్కడ అది ఆలోచించరు. కాంటెక్చువల్గా వాక్యాన్ని అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మనం ఎంతప్పటికీ క్రిస్మస్ టైంలో పండ్లు పంచాము, దుప్పట్లు పంచాము, బట్టలు పంచాము, వీటి గురించి గొప్పగా చెప్పుకుంటాం అన్నమాట. మరి అక్కడ ఏమైనా సువార్త ప్రకటించావా? దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము ఇలా ఇతరులకి సహాయం చేస్తే దేవునికి చేసినట్టే, దేవుని సేవ చేసినట్టే అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా అది ఒక్కటే కాదు. ఆత్మల రక్షణార్థము నువ్వేం చేశావు? నువ్వు ఎంతమందిని దేవుని రాజ్యంలోనికి తెచ్చావు? రేపు నీకు ప్రభు బహుమానాలు ఇవ్వాలి అని అంటే ఆత్మల రక్షణను బట్టే ఉంటుంది. అనగా నువ్వు ఎంతమందిని ప్రభు రాజ్యంలోకి తీసుకొని వచ్చావో దాన్ని బట్టే నీకు కిరీటం ఉంటుంది. అర్థం చేసుకోండి. అందుకని ప్రభు శిష్యులను మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నది ఊరక కాదు. సామాజిక శారీరక అవసరాలు తీర్చాలి. హోలిస్టిక్ మినిస్ట్రీలో, సంఘం యొక్క హోలిస్టిక్ మినిస్ట్రీలో అది ఒక భాగం అన్నమాట. కాబట్టి సంఘము శారీరక అవసరాలని, సామాజిక అవసరతల్ని విశ్వాసులకు తీర్చాలి. అవిశ్వాసులు బయట ఉన్నటువంటి వాళ్ళను కూడా దేవుని ప్రేమను కనపరచాలని కాదంటలేదు. అదే సమయంలో ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయొద్దు, ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక ఎక్స్ట్రీమిజం అయితే కొన్ని సంఘాలలో శారీరక, మానసిక, సామాజిక అవసరాలను విస్మరిస్తూ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంటుంది కొన్ని సంఘాలలో. ఇదొక ఎక్స్ట్రీమిజం. అదొక ఎక్స్ట్రీమిజం అయితే ఇదొక ఎక్స్ట్రీమిజం. అనగా ఎవరికి సహాయం చేద్దాం, ఆత్మీయ జీవిత విషయాల గురించి మనం ఆలోచించాలి అనేటువంటి వారు కూడా ఉన్నారన్నమాట. సువార్త ప్రకటించబడిన ఇతర సంస్కృతుల వారితో మనలను సమంగా పోల్చుకోకపోవటం, వారిని గౌరవించకపోవటం. అంటే అర్థం ఏంటంటే, మనము ఇతర సంస్కృతుల్లో ఉన్నటువంటి వారికి సువార్త చెప్పాలి అని అంటే కొంతమంది వారి వేషధారణ చూసి అసహించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అనగా టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు
కోయా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను, బోండో ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను. బోండో ప్రజలు వాళ్ళు ఒక చిన్న క్లాత్ దాన్ని మొలకు కట్టుకుంటారు. వాళ్ళ శరీరం మీదకి ఏది ఉండదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ శరీరం మీద ఇంకా వేరే క్లాత్ ఉండదు. వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ యొక్క బాడీ, వాళ్ళ యొక్క చెస్ట్ ఇదంతా కూడా వాళ్ళ బ్రెస్ట్ అంతా కూడా ఒక పూసల దండలతో, థిక్గా పూసల దండలతో అల్లుకొని అవి కప్పుకుంటారు అంతే. తల మీద కూడా వాళ్ళు ఆ టర్బన్ పెట్టుకుంటారు, పూసలతో తయారు చేసిన టర్బన్. వాళ్ళని చూడటంతోనే చి అనేటువంటి ఆ ఏహభావం వచ్చే రీతిగా ఉంటుంది. నువ్వు వాళ్ళ కల్చర్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకోలేకపోతే, యాక్సెప్ట్ చేయలేకపోతే నువ్వు సువార్త ప్రకటించలేవు. సంఘము ఇలాంటి ఎడ్యుకేషన్ని, ఈ కల్చరల్ ఎడ్యుకేషన్ని సంఘంలో ఇవ్వాలి. వివిధ రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు, వాళ్ళను మనం యాక్సెప్ట్ చేయాలి అనేది. అక్కడ దాకా ఎందుకండి? మన ఇళ్ళకి వచ్చేటువంటి అడుక్కునే వాళ్ళనే మనం దూరం పెడతామే, మన ఇంట్లో వచ్చేటువంటి సర్వెంట్ని మనం పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంటామే, అంటే దూరంగా ఉండు అని అంటుంటామే, ఇంట్లోకి రానియమే. కల్చర్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా సువార్త చెప్తారు వాళ్ళకి? అందుకనే ఈ విషయాలు దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత ప్రేషిత పరిచర్య వరకు చేసి, అనగా కొంతమందిని పంపిస్తాం, మనం మిషనరీస్గా పంపిస్తాం. వాళ్ళు వెళ్ళి అక్కడ మిషనరీ పరిచర్య చేస్తారు. వాళ్ళకి ఏదో మరి అక్కడ పరిస్థితులు సరిగా లేకో, అనారోగ్యం వచ్చో, లేకపోతే మేము అక్కడ పని చేయలేమనో వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అదంతే డిస్కంటిన్యూ అయిపోద్ది ఆ వర్క్ అంతా కూడా. అందుకని వారి ఆత్మీయ అభివృద్ధి పట్టించుకోకపోవటం, మిషనరీ అక్కడ నుండి వెళ్ళినప్పుడు ఆ పని ఆగిపోతుంది. అట్లా చాలా చోట్ల పనులు ఆగిపోయినాయి, కొంతమంది మిషనరీస్ పనులు. దీనికి సంఘము ఒక ప్రణాళిక రచించాలి. రైట్. దేవుని ఆత్మశక్తి ద్వారా సంఘ విశ్వాసుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందించాలి. వారిని విశ్వాస జీవితంలో కట్టడం, నాయకత్వాన్ని పెంపొందించటం. దీనికి బదులుగా ఏం చేస్తున్నాం మనం? ఇందాక మనం సంఘ క్షేమాభివృద్ధి అనే పదం చూసాం. మనం సంఘ క్షేమాభివృద్ధి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కొందరిని అని అక్కడ లిస్ట్ ఇస్తాడు. ఆ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడతాడు. కొంతమందిని ఇలా నిర్ణయించాడు, కొంతమంది ఇలా ఉంచాడు, ఈ పని కొరకు ఉంచాడు, కొంతమందిని ఈ పని కొరకు ఉంచాడు అని చూస్తాం మనం. అవన్నీ మర్చిపోయాం మనం. భవనాలు, సౌకర్యాలు మరియు పరికరాలు. దినాల్లో ఎక్కువ సౌండ్ సిస్టమ్, సింగింగ్ చాలా అద్భుతంగా ఉండాలి, అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన. కొత్త కొత్త పదాలన్నీ ఈ మధ్య కాలంలో వచ్చేసింది. దేవుని బిడ్డలారా, భవనాలకి ప్రాధాన్యత, సౌకర్యాలకి ప్రాధాన్యత, పరికరాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ఆత్మీయ జీవిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నీ సంఘంలో సువార్త వరము కలిగిన వారిని ఎప్పుడైనా నువ్వు ఐడెంటిఫై చేసావా? సువార్త అనేది దేవుడిచ్చేటువంటి ఆత్మీయ వరం. అది సువార్త ప్రకటించడం అందరూ ప్రకటించలేరు, అందరికీ లేదా వరం. అది ఒక వరం. కొంతమంది ఇంకొక వరం కలిగి ఉంటారు. ఒక వరం ఉన్నవాడిని ఇంకొక వరం కలిగి ఉండటం అనేది తప్పు అంటలేదు నేను. 2-3 వరాలు ఉండొచ్చు, దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ అవి నువ్వు గుర్తించాలా. సంఘంలో పెద్దలు, సంఘం గుర్తించాలా. వాళ్ళని ఆ పని కొరకు ప్రత్యేకపరచాలి. అర్థం చేసుకోండి ఇది. అయితే వాటిని అంటే ఆ విధంగా అభివృద్ధిలో నడపాల సంఘాన్ని. అలాంటివి లేకుండా, సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించకుండా, అనగా ఆత్మీయ జీవిత విషయాల గురించి ఆలోచించకుండా భవనాలు కట్టడము, సౌకర్యాలు చూసుకోవటము, ఆ తర్వాత పరికరాలు కొనటం, ఇది చర్చిలో ఈ పరికరాలు ఉండాలా, ఖరీదైన పరికరాలు ఉండాలా, ఇవన్నీ కూడా ఆత్మీయ అభివృద్ధికి చిహ్నాలు కావు. అంటే కొనద్దు అంటలేదు నేను. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రేషిత పరిచర్య దేవుని పని, సంఘము దాన్ని కొనసాగించాలి అనే విషయము మరిచిపోయాం మనము. ప్రేషిత పరిచర్య సంఘం యొక్క పని, అయితే దాన్ని మనము మర్చిపోయాం. ఆ దేవుడు మనకు అప్పగించిన పని కదా. లాస్ట్ టైం గుర్తు చేశాను మీకు. కాబట్టి చాలా సంఘాలు
వీటిని మర్చిపోయారు. సంఘానికి వచ్చే కానుకలు తగ్గిపోతాయి అనేటువంటి భయంతో మిషనరీలను కొంతమంది ప్రోత్సహించట్లేదు. కారణం ఏంటంటే, అమ్మో మిషనరీని మనం పంపిస్తే వాడిని పోషించాలిగా, ఎవడు పోషిస్తాడు, ఆయన కొరకు ప్రత్యేకంగా మళ్ళా ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తాము, ఇట్లా కొంతమంది పెద్దలు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకని మిషనరీ పరిచర్య సంఘం చేయట్లేదు. బైబిల్ని స్థానిక భాషల్లోనికి అనువదించకపోవటం, ఇది జనరల్గా యూనివర్సల్గా చూస్తున్నాం మనం. అంటే బైబిల్ని స్థానిక భాషలు అంటే ఇప్పుడు మనము ఎవరైనా కానీ ఒక ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మన భాష అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ భాషలోనికి బైబిల్ని ఇవ్వగలిగి ఉండాలి. అలా లేనప్పుడు మనం ఏం చేయలేం, పరిచర్య చేయలేం మనం. కానీ దేవుని మహాకృపను బట్టి మనకు చాలా భాషల్లోనికి బైబిల్ అంతా లేకపోయినా వివిధ పుస్తకాలు, అంటే గాస్పుల్స్ వేరేగా ట్రాన్స్లేట్ చేశారు, వివిధ రకాలైన పుస్తకాలు వేరువేరేగా ట్రాన్స్లేట్ చేశారు, కరపత్రికలు ట్రాన్స్లేట్ చేశారు. ఇలాంటివి దొరుకుతున్నాయి మనకి. ఆ సోర్సెస్ మనము సంఘము ఆలోచించి వాటిని తెప్పించుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం. గిడియన్స్ ద్వారా అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య, అంటే వాక్యం అందించటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆయా భాషల్లోనికి ఇవ్వబడుతూ ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్స్ ముఖ్యంగా అనేక భాషల్లోనికి. ఈ మధ్య కాలంలో నేను మరి టాకింగ్ బైబిల్స్ అనేటువంటి పరిచర్యను గురించి వింటున్నాను, నేను చేస్తున్నాను. అనగా ఎవరైనా సరే గురుడి వాళ్ళు, తర్వాత చదవలేని వాళ్ళు, చదువు అస్సలు లేనటువంటి వారు ఉన్నట్లయితే వారి భాషలోనికి బైబిల్ని మనము ఆడియో బైబిల్ని ఇస్తూ ఉంటున్నాం అన్నమాట. అది వాళ్ళు ఆన్ చేసుకొని వింటమే, ప్రతిరోజు ఆన్ చేసుకొని వినొచ్చు. దేవుని బిడ్డలారా, ఇలాంటివి ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళ భాషలోనే ఉన్నాయి. నా దగ్గర తెలుగు, ఒరియా రెండు కలిపి ఉన్నటువంటి బైబిల్, ఆడియో బైబిల్. అది తెలుగు అయితే తెలుగు వింటారు, ఒరియా అయితే ఒరియా వింటారు. నేను నా యొక్క, అంటే ఒరిస్సాలో నాకు మిషనరీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చదువు లేనటువంటి వాళ్ళకి అది ఇస్తూ ఉంటాను. బైబిల్ లీగ్ ద్వారా వివిధ భాషల్లోనికి మరి బైబిల్స్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక పెరుగుదలకు బదులుగా సంఖ్యా వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం, అనగా సంఘంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పుకోవటం కొరకు అనమాట. అర్థం చేసుకోండి. అంటే అవి చెప్పుకొని మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. అమ్మో ఆయన సంఘంలో 2 లక్షల మంది ఉంటారంటండి అని. ఎక్కడి నుంచి వచ్చారు 2 లక్షల మంది? నువ్వు సువార్త ప్రకటిస్తే వచ్చారా? నువ్వు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించావు? నువ్వు ఒక సిటీలో పెద్ద పెద్ద షెడ్లు వేసేసి స్క్రీన్ పెట్టేసి నా సంఘంలో 2 లక్షల మంది ఉన్నారంటే బుద్ధిందా ఆ మాట అంటానికి? సంఘం అంటే అర్థమైంది అసలు? నీవు సువార్త ప్రకటిస్తే, నీ సువార్త ద్వారా ప్రభు నీకు ఆత్మల్ని ఇస్తే వాళ్ళ ద్వారా సంఘం కట్టు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నిటి నుంచి కూడా ప్రజలను పోగు చేసుకొని ఇది నా సంఘం అంటే న్యాయమేనా? ఆధ్యాత్మిక ఎదుగుదలకు బదులుగా సంఖ్యా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు సంఘం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. స్థానిక సంఘానికి తగిన ఆర్థిక నిధులు లేకపోవటం వలన చాలా సంఘాల్లో ప్రకటించాలి, పంపబడాలి అనే ఆశ ఉన్న సంఘాల్లో సరి అయిన నిధులు లేకపోవడం, సరి అయిన చందాలు రాకపోవడం. స్థానిక సంఘాల్లో ఈ దినాల్లో ఈ యొక్క మెగా చర్చెస్ చేయబట్టి విశ్వాసులు లేకుండా అయిపోతుంది. ఈ మెగా చర్చెస్కి అలవాటు పడిపోతున్నారు. స్క్రీన్ ముందు కూర్చొని సినిమా చూసినట్టు ప్రసంగం వింటున్నారు. ఇక్కడ సేవకుడు కష్టపడతా ఉంటే స్థానిక సంఘాల్లో అతని గురించి పట్టించుకోరు. ఇక్కడ సేవకునికి 10 రూపాయలు ఇవ్వటానికి గింజుకొని సస్తారు. ఈ స్క్రీన్ ముందు కూర్చొని చూస్తే వాని చెప్పేటువంటి ప్రలోభ పెట్టేటువంటి మాటలకి వానికి 10,000 ఇచ్చేస్తాడు అక్కడ. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకొని ఎందుకు చెప్తాను. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని పోషిస్తూ ఉంటున్నట్లయితే దయచేసి అలాంటి వాళ్ళని పోషించొద్దు. అది వాక్యానుసారం కాదు. మీ స్థానిక సంఘాలని పోషించండి, ఆర్థికంగా వాళ్ళకు వనరులు చేకూర్చండి. అనగా లోకల్గా ఉంటున్నటువంటి అనేకమైన సంఘాలు ఉంటున్నవి, చిన్న చిన్న సంఘాలు ఉంటున్నవి, వాళ్ళని పోషించండి. ఇలాగా కోట్లకు పడగలెత్తినటువంటి ఇలాంటి సేవకులను కాదు మనం పోషించాల్సింది. BMW కార్లు వేసుకొని, కొడుక్కో కారు, కూతురుకో కారు, భార్యకో కార్లు వేసుకొని తిరిగేటువంటి వాళ్ళని నీవు
కష్టపడి సంపాదించి వారికి ఇస్తే ఏంటి ఉపయోగం దానివలన? అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. రైట్. కాబట్టి స్థానిక సంఘానికి తగిన ఆర్థిక వనరులు లేకపోవటం వలన చాలా సంఘాలలో ఈ విధమైనటువంటి పరిస్థితులు, అనగా సువార్త ప్రకటించటానికి ఆర్థిక వనరులు లేక ఆగిపోతున్నటువంటి స్థానిక సంఘాలు ఉంటున్నవి. దయచేసి వాటి వైపు చూడండి అని నేను మనవి చేస్తున్నాను. సాంప్రదాయ మిషనరీ పద్ధతిని సవరించడానికి నిరాకరించటం. అంటే ఇదివరకు ఎట్లా వచ్చారు మిషనరీస్, వాళ్ళని ఎవరు పోషించారు, ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. సరి అయిన అంటే అది ఎవరనంటే భారం లేనటువంటి వాళ్ళు, స్వార్థ భారం లేని వాళ్ళు. కాబట్టి ఆ విధంగా కాదు ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం పంపాలి, మనమే పోషించాలి, మన సంఘం నుంచి మనం. అదేవిధంగా మనం అపోస్తుల కార్యాలలోకి వెళ్ళినట్లయితే నేను మొత్తం అసలు వివరించగలను. అపోస్తుల కార్యాలంతా ఎవరెవరు ఏ విధంగా మరి సహాయపడ్డారు అనేటువంటిది. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అంత్యోకాయ సంఘం వాళ్ళు, అంత్యోకాయలో ఉన్నటువంటి సంఘాలు, అక్కడ అంటాడు అంత్యోకాయ సంఘములు అంటాడు. అంటే వాళ్ళందరూ తర్వాత ఏది సడన్ గుర్తురాట్లే. రైట్. అయితే నేను అక్కడికి వెళ్ళొద్దులే ఇంకా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనము మిషనరీస్ని ఎలా పంపాలి అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నేను త్వరగా, అంటే ఇప్పటికే టైం అయిపోయింది అనుకుంటాను నేను. ఓకే, ఈ కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. సంఘంలో మిషన్స్ ఆసక్తి ఎలా వస్తుంది, ఎలా అనే దానికి నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాను. మిషన్స్ విద్య అంటే సంఘ కాపరికి పెద్దలకు మిషన్ మైండ్ ఉండాలి. ప్రసంగ వేదిక నుండి సంఘానికి మిషన్స్ అవగాహన తీసుకొని రావాలి. మిషన్స్ గురించి ఆ విధమైనటువంటి ప్రసంగాలు, మిషనరీ పరిచర్య ఎలా జరిగింది, అపోస్తుల కార్యాల్లో సంఘం ఏర్పడ్డ తర్వాత వివిధ ప్రాంతాలకి ఏ విధంగా సువార్త అందింది, పౌలు ఏ విధంగా తీసుకొని వెళ్ళాడు, ఎవరిని ఎలా ఉపయోగించుకున్నాడు దేవుడు, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా సంఘానికి బోధించండి. ప్రతి వయసు వారికి కూడా మిషన్స్ బోధన తీసుకొని రావాలి. అంటే సండే స్కూల్ లెవెల్లో కూడా. దట్ ఇట్ మీన్స్ సండే స్కూల్ అని అంటే మనం ఏమనుకుంటున్నామంటే చిన్న పిల్లలు అని అనుకుంటున్నాం. కాదండి. సండే స్కూల్ అంటే ఆదివారపు బడిలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటారు. అనగా వివిధ వయసుల వారు ఉంటారన్నమాట. ఏ వయసు వారికి ఏ విధంగా టీచ్ చేయాలా అనేటువంటి రీతిగా అక్కడ మనము సండే స్కూల్లో టీచ్ చేస్తాం మనం. అందుకని వివిధ రకాలైనటువంటి గ్రూప్స్ చేస్తాం ఇక్కడ మనం. కాబట్టి వాళ్ళకి తగిన రీతిలో బోధించేటువంటి విధానం మనం ఏర్పాటు చేయాలి. దానికి తగిన రీతిలో బోధించేటువంటి బోధకులను ఏర్పాటు చేయాలి. సండే స్కూల్ టీచర్స్ అని అంటంతోనే ఏదో ఇంటర్మీడియట్ తప్పాడు, ఊరకనే ఉన్నాడు, తీసుకొచ్చాడు పెట్టండి 4 పాటలు నేర్పిస్తాడు, ఇది కాదు. అలా కాదు మనం సండే స్కూల్ని తీసుకొని రావాల్సింది. క్రైస్తవ విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది సంఘంలో మీరు తీసుకొని వస్తే ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా ఇన్వాల్వ్ అవుతాయి. మిషన్స్ కార్యరూపకం ఎలా చేస్తాం? సంఘ సహకార పత్రికల్లో గమనించండి, సమాచార పత్రికల్లో మిషన్స్ ఉద్దేశం వివరించాలి. మీకు నిజంగా పెద్ద సంఘం అయితే మీకు ఒక పత్రిక ఉంటే దాంట్లో మిషన్స్ ఉద్దేశాలు వివరిస్తూ రండి. అనుభవం కలిగిన మిషనరీని సంఘానికి ఆహ్వానించండి. బయట మిషనరీస్ మీకు తెలుసు, మీ భాషలో చెప్పగలిగిన వాళ్ళని పిలవండి. మీరు ఒకళ్ళు తెలుగు వాళ్ళు అయితే తెలుగు మిషనరీస్ని పిలవండి, హిందీ వాళ్ళైతే హిందీ మిషనరీస్ని, ఇంగ్లీష్ అర్థం చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ సర్వీసులు ఇంగ్లీష్ మిషనరీస్, ఇంగ్లీష్లో బోధించగలిగిన మిషనరీస్ని పిలవండి. వాళ్ళతో చక్కగా వాళ్ళ యొక్క అనుభవాలు, ఎలా వాళ్ళు మిషనరీ పరిచర్యకు వెళ్ళారు, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు మిషనరీ పరిచర్యకు, ఇవి వాళ్ళ ద్వారా చెప్పించండి. మిషనరీల వ్యక్తిగత సమాచారాన్ని సంఘ నోటీస్ బోర్డులు యందు ఉంచండి. అనగా మిషనరీస్ గురించి తెలుసుకోండి, వాళ్ళ యొక్క లైఫ్ విధానం, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ ప్రజల మధ్య పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన అవసరతలు ఏంటి, అవన్నీ మీ యొక్క మిషనరీ బులెటిన్లో ఉంచండి. బయట సంఘం బయట అందరూ వచ్చినప్పుడు చూసి దాన్ని చదువుకొని ప్రార్థన చేయమని చెప్పండి. మన దేశంలో ఇతర దేశాల్లో మిషన్ పరిచర్య అభివృద్ధిని సంఘానికి తెలపాలి. మన దేశంలో ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఈ మిషనరీ పరిచర్య ఎలా జరుగుతుంది, ఇతర మిషనరీ సంస్థల సమాచారాన్ని సంఘానికి అందుబాటులో ఉంచాలి. వివిధ రకాలైనటువంటి మిషనరీ సంస్థలు ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే, అయ్యో వాళ్ళ గురించి చెప్తే వాళ్ళకు పంపిస్తారు పైసలు, మాకు ఇవ్వరు అని అంటారు. నో, ఇతర ఆర్గనైజేషన్స్ని టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము మన యొక్క
ఇది పార్ట్నర్షిప్ ఇండియా, ఇది పారా చర్చ్ ఆర్గనైజేషన్. ఇది చర్చ్ కాకపోయినా పారా చర్చ్ ఆర్గనైజేషన్. ఈ పారా చర్చ్ ఆర్గనైజేషన్ సంఘం కొరకే పనిచేస్తుంది, సంఘంతో పనిచేస్తుంది. అలాగే ఐఎం, ఎఫ్ఎంపిబి, విశ్వవాణి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళందరి గురించి మనము కొంత అవగాహన సంఘంలో తీసుకొని రావచ్చు. మిషనరీ జీవిత చరిత్రను గ్రంథాలయాల్లో ఉంచండి. ఒకవేళ మీ చర్చ్కి ఒక లైబ్రరీ ఉన్నట్లయితే, బైబిల్ లైబ్రరీ, బైబిల్ పుస్తకాల లైబ్రరీ, దాంట్లో మిషనరీ చరిత్రల గురించి ఉంచండి. తర్వాత కొంతమందిని ప్రేరేపించండి, ఇది చదువు, నువ్వు దీని గురించి చెప్పు. సంఘంలో అలా ఇదిగో మెయిన్ ప్రసంగానికి ముందు ఒక 5 నిమిషాలు ఒక మిషనరీ గురించి చెప్పు అని వాళ్ళని ప్రోత్సహించండి. మిషనరీ సెమినార్లు ఏర్పాటు చేయండి, మిషనరీ విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. దేవుని బిడ్డలారా, నేను చెప్పాను మీకు, అందుకనే నేను అంటే 3 రోజులు, 4 రోజులు, తర్వాత నెలలో ఒక 2 రోజులు ఇట్లా మిషనరీ పరిచర్య గురించి చెప్పమని అక్కడక్కడ ఆహ్వానించబడుతూ ఉంటాను. ఎందుకు అని అంటే అలా చేయటం ద్వారా సంఘము సరైన రీతిగా అభివృద్ధి చెందుతుంది. రైట్. సంఘము ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కొందరిని మిషన్స్ కొరకు పిలిచి నడిపిస్తాడు. ఇందాక చెప్పాను కదా, అంత్యోకాయ సంఘంలో ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే పౌలు బర్నబాలను పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించి బయటికి తీసుకొని వచ్చాడని. ప్రార్థనకు జవాబుగా మిషనరీలని దేవుడు అవసరత గల ప్రదేశాలకు పంపిస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు తప్పకుండా జవాబుగా కొంతమందిని మీ సంఘం నుంచి ప్రేరేపిస్తాడు. ప్రార్థన మరి అర్థవంతమైన ప్రార్థన ఉండాలి, అలవాటైన ప్రార్థనగా కాదు. మీరు ప్రార్థించేటప్పుడు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాల గురించి ఎక్స్పోజర్ ఇవ్వండి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. దాని గురించి సంఘం అంతా తెలుసుకుంటుంది. ప్రార్థన చేయమని చెప్పండి, అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్పండి, ఛాలెంజ్ చేయండి. మీలో ఎవరైనా వెళ్తారా? దేవుడు ఆ విధంగా వారిని పంపిస్తాడు. స్థానిక సంఘము మిషనరీలని పంపించే సంఘంగా ఉండాలి. మిషనరీ పరిచర్యకు ఆర్థిక సహాయం చేసే సంఘంగా ఉండాలి. మీరు అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే ఎవరెవరు ఎలా ఆర్థిక సహాయం చేశారనేది అక్కడ చూస్తాం అన్నమాట. ఏ విధంగా ఈ యొక్క మిషనరీ యాక్టివిటీలో నేను ఇన్వాల్వ్ అవ్వచ్చు, నేను కొన్ని అవుట్లైన్స్ చెప్పి నేను ముగించేస్తున్నాను. మొదటిది మిషనరీ స్టూడెంట్స్. మీ సంఘంలో స్టూడెంట్స్ అంటే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నట్లయితే వాళ్ళని ప్రత్యేకిపరిచి వాళ్ళతో మీరు మాట్లాడండి. సంఘ పెద్దలు, సంఘ కాపరి ఇలాంటివి చేపట్టాలి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారు, ఫలాని కాలేజీలో, ఫలాని యూనివర్సిటీలో ఎవరు కూడా క్రైస్తవులు లేరు. మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకునే బదులు నెక్స్ట్ కోర్సుకి ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండొచ్చు కదా. ఈ విధంగా వారిని ప్రేరేపించవచ్చు. వారి అంటే అవసరతల గురించి, సువార్త యొక్క అవసరతల గురించి వారితో మాట్లాడవచ్చు. దాని ద్వారా మనం కొంతమంది స్టూడెంట్స్ని మన సంఘం నుంచి వేరే ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి పంపవచ్చు. ఆ విధంగా ఫుల్ టైం మిషనరీస్ మీ సంఘం నుంచే కొంతమంది ప్రత్యేకంగా కేవలం ఈ యొక్క మిషనరీ పరిచర్య కొరకే సమర్పించుకున్నటువంటి వారుగా వెళ్ళవచ్చు. వొకేషనల్ మిషనరీస్, మీ సంఘంలో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, అనగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఊరికే అలవాటు పడిపోతారు. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు పెట్టానా ఆ ఊరు నుంచి మళ్ళీ ఈ ఊరికే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు. ఎమ్మెల్యేని పట్టుకుంటారు, ఎంపీని కూడా పట్టుకుంటూ ఉంటారు. వద్దు. క్రైస్తవుడిగా నిజమైన విశ్వాసం అయితే నీవు, ఒకవేళ దేవుడు నిన్ను ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే సాధక బాధకాలు ఏదైనా సరే, అనగా అక్కడ నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ఖచ్చితంగా వెళ్ళు. ఎందుకంటే దేవుని ఉద్దేశం అది. నువ్వు ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉంటే దేవుడు నీ యొక్క పరిచర్యను వాడుకుంటాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, నేను టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడు నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఆ 3 ప్రాంతాలు కూడా పొద్దున 80 కిలోమీటర్లు వెళ్ళి సాయంత్రం మళ్ళీ 80 కిలోమీటర్లు తిరిగి వచ్చేవాడిని. ఎందుకు తెలుసా? నా బిడ్డల చదువుల కొరకు, ఇంట్లో వాళ్ళతో కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. పెద్దవాళ్ళు అన్నారు, వెళ్ళి ఒక్కసారి నువ్వు హైర్ అథారిటీస్ని కలిసి ఒక నమస్కారం పెట్టి
దయచేసి నన్ను మళ్ళా ఇక్కడే ఉంచండి అని అడగకపోయావని. అవసరం లేదు. దేవుడు నన్ను ఇక్కడ కొంతకాలం వాడుకున్నాడు. 26 సంవత్సరాలు ఈ యొక్క ఊర్లో ఉన్నా నేను. ఇప్పుడు దేవుడు నన్ను ఆ ఊరికి పంపించాడు. అక్కడ 6 సంవత్సరాలు వాడుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక ఊరికి పంపించాడు. అక్కడ 5 సంవత్సరాలు వాడుకున్నాడు. వెనక్కి రావాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నేను నిజామాబాద్లో మిషన్స్ రిట్రీట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రాడ్యుయేట్ కండక్టర్ అనమాట, ఆర్టీసీ కండక్టర్. ఆయన నేను మాట్లాడి వచ్చేసిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడా, అన్న నేను ఇందాకే నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి బతంలో ఆడుకొని వచ్చా, నన్ను దయచేసి అక్కడ వేయొద్దు అంటే నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వేశారు అతను. అక్కడికి వేయొద్దు, నేను ఇక్కడే ఉంటానని మాట్లాడుకొని వచ్చానన్న. అయితే ఇప్పుడు వెళ్ళి నేను ఆ యొక్క అప్లికేషన్ వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. ఎంత గొప్ప మార్పు! దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండటానికి ఇష్టపడండి. వొకేషనల్ మిషనరీస్ అని ఎందుకంటున్నానంటే ఉద్యోగము సంబంధంగా సువార్త ప్రకటనకి వెళ్ళటం. అంటే నీ ఉద్యోగమేమో నీ భుక్తి కొరకు, సువార్త ప్రకటన నీ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆశ. నువ్వు ఎక్కడైనా ఏ ఉద్యోగమైనా చేయొచ్చు నువ్వు, దాని వలన ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మెకానిక్స్ ఉంటారు, కొంతమంది ఇంజనీర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. నీ వొకేషన్ని ఆధారం చేసుకొని ఎక్కడైనా నువ్వు దేవుని సువార్త ప్రకటించవచ్చు. టెంట్ మేకర్స్ అనగా మన భుక్తి మనం చూసుకుంటూ పరిచర్యలా ఆసక్తి కలిగి ఉంటాం. పౌలు చేసిన పని అనమాట. ప్రేయర్ పార్ట్నర్స్, ప్రార్థన పరులుగా ఆ యొక్క సంస్థ కొరకు, ఈ మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండవచ్చు మీరు. తర్వాత ఫండ్ రైజర్స్, కొంతమంది ఆ యొక్క ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ కావాలా, ఆ ఫండ్ రైజర్గా కూడా పనిచేయవచ్చు. దాన్ని ఎక్కువగా నేను వివరించవచ్చు, కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ అనగా ఆర్థికంగా నేను ఈ యొక్క మరి మిషనరీ సంస్థకు సహాయం చేస్తాను అనేటువంటి వారు. బైబిల్ ట్రాన్స్లేటర్స్, ఇందాక చెప్పుకున్నాం మనం, వారి భాషలో బైబిల్ లేదు కాబట్టి వాళ్ళు ప్రభువుని గురించి వినలేకపోతూ ఉంటున్నారు, పంపించలేకపోతూ ఉంటున్నారు అనేటువంటిది. కాబట్టి బైబిల్ ట్రాన్స్లేటర్స్ కావాలా. దేవుడు ఒకవేళ నీకు ఆ విధమైనటువంటి వరం ఇస్తే ఆ విధంగా నువ్వు ట్రాన్స్లేట్ చేయడానికి ఇష్టపడు. మోటివేట్ టు రైజ్ మిషన్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్, మిగ్ అని అంటాం. మిషన్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ని మీ సంఘం నుంచి మరి లేవనెత్తు. అనగా ఎవరెవరు మిషన్ చేయాల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళను గ్రూప్గా తయారు చేసి ప్రార్థించేటువంటి గుంపుగా తయారు చేయి. అరేంజ్ మిషన్స్ టీచింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ క్యాంప్స్. ఆ విధంగా చేయండి. మీ సంఘం నుంచి ఎక్కడైనా మిషనరీ ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతున్నాయి, మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతున్నాయి అంటే పంపించడానికి ఇష్టపడండి. వాళ్ళు ఒక వారం రోజులు అక్కడ ఉండి నేర్చుకొని వస్తారు. అర్థం చేసుకోండి. తర్వాత ఎగ్జిబిట్ మిషన్స్ ఇన్ఫర్మేషన్ అట్ అవర్ లోకల్ చర్చెస్ అండ్ మీటింగ్ ప్లేసెస్. ఆ మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్, మిషనరీ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క సంఘాల్లో ఏదైనా మీటింగ్ టైంలో మీరు ఎగ్జిబిట్ చేయండి. ఎంకరేజ్ లోకల్ చర్చ్ లీడర్స్ టు ఇన్వాల్వ్ ఇన్ మిషన్ యాక్టివిటీస్. లోకల్ చర్చ్ లీడర్స్ని మరి ఇలాంటి యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించండి. విజిట్ మిషన్ ఫీల్డ్స్ అండ్ ద మిషనరీస్. నేను చెప్పాను లాస్ట్ టైం కూడా. అనగా ఎవరైనా సరే మీలో ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నట్లయితే వాళ్ళు ఆ సెలవు దినాల్లో, అంటే ఒక 4-5 రోజులు సెలవు వచ్చింది అనుకోండి, ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి. లేదా సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ చేసుకోండి. వాళ్ళు పలానా మిషన్ ఫీల్డ్కి వెళ్ళి మనం ఒక 2-3 రోజులు అక్కడ ఉందాం, ఆ మిషనరీస్తో అక్కడ సువార్త ప్రకటిద్దాం, వాళ్ళ యొక్క మరి సాధక బాధకాలు ఏంటో తెలుసుకుందాము, సువార్త ప్రకటనలో ఉన్నటువంటి మరి విషయాలు ఏంటి అర్థం చేసుకుందాము. ఇలా చేయండి. దానివల్ల మీ సంఘంలో మిషనరీ పీపుల్ని మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. ఆ మిషనరీ యాక్టివిటీ ఎక్కువైపోతుంది. ఆసక్తి కలిగిన వారు లేస్తారు. స్పెండ్ సమ్ డేస్ విత్ మిషనరీస్ at the time of vacation. Read missionary biographies. Maintain a Christian books library in your church. Know about other ministries. Gather information. Pray for them. దేవుని బిడ్డలారా, నేను కొద్దిగా లాస్ట్లో ఇవన్నీ కూడా చదివి వినిపించాను. మీరు ఆ విధంగా చేయటానికి ఇష్టపడండి. మీరు ఎవరైనా సరే మీ సంఘాలలో ఒక 2 రోజులు మిషన్స్ మీద ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోండి. నేను టీచింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను.
మీ సంఘము మిషనరీ సంఘంగా ఎదగాలి అంటే వాళ్ళకి బోధన కావాలి, వాళ్ళకి తెలియచేయాలి. ఈ సిచ్యుయేషన్ ఏంటనేది అర్థం చేసుకోవాలి, వాళ్ళు ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, వీటితో నేను ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? దయగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలతో కలిసి నేను మాట్లాడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవా, మా సంఘాలు, చాలా సంఘాలు ప్రభువా, నిన్ను గురించి తెలుసుకోలేక, నీ మిషన్ మైండ్ని అర్థం చేసుకోలేక మిషనరీ పరిచర్య చేయలేకపోతూ ఉంటున్నారు. సహాయం చేయండి. వారికి మిషన్ ఎడ్యుకేషన్ ఇవ్వటానికి సంఘంలో ఉన్న పెద్దలు, సంఘ కాపరులు ముందుకు రావటానికి సహాయం చేయండి. దాని ద్వారా ప్రభువా, వారు చక్కని అవగాహన కలిగి సంఘమంతా మిషనరీ సంఘంగా ఉండటానికి, దేవా, వారు మిషన్స్ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండటానికి, మిషనరీస్ని పంపించేవారుగా, పోషించేవారుగా ఉండటానికి నీ కృప దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మరొకసారి మేము కలుసుకొని నిన్ను స్తుతించి పర్యంతం చూపించమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా, థ్యాంక్ యూ. చక్కని వాక్యాన్ని మీరు మాకు వివరించారు. మరి ఈ మధ్య కాలంలో ఇట్లాంటి వర్తమానాలు మీరెవరు వినుండకపోవచ్చు కదండి. మరి చక్కని వర్తమానం మనకించారు. మనం వాక్యాలు తెలుసుకుంటాం కానీ మరి ఇందాక చెప్పారు కదా, ఇవాంజలిజానికి మరి ఈ మిషన్స్ కి తేడా నేనైతే ఫస్ట్ టైం తెలుసుకున్నానండి. ఉమ్, మీలో కొంతమంది కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇది తెలుసుకున్నాం కాబట్టి మనం ఇతరులకు కూడా ఈ మెసేజ్ పాస్ ఆన్ చేద్దామండి. మరి చక్కని మెసేజ్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడుద్ది. మరి దయచేసి మీకు ఇంకా నేర్చుకోవాలనిపిస్తే చక్కగా చూస్తూ రాసుకుంటూ ఒక బుక్ లో రాసుకుంటే మనం ఇతరులకు కూడా ఈ మెసేజ్ చెప్పొచ్చండి. చాలా చక్కని మెసేజ్ అందించినందుకు మరి బ్రదర్ కి వందనాలు తెలియజేస్తున్నాను పార్ట్నర్షిప్ ఇండియా తరఫున. థ్యాంక్ యూ బ్రదర్. మరి మన మధ్యలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి పాస్టర్ స్వరూప్ కుమార్ గారు ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారండి. వారికి టయాన్ని అప్పగిస్తున్నాను. స్వరూప్ కుమార్ గారు ఉన్నారండి? స్వరూప్ కుమార్ గారు ఓకే అండి. లేకపోతే ఇందాక కే జూలియస్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సిస్టర్. ఓకే అండి. అంటే సార్ నిరీక్షణ. హలో, చెప్పండి. చెప్పండి సార్. 1 minute సిస్టర్. ఐ వాంట్ ఓపెన్ మై వీడియో. యా, సారు బేసికల్గా మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఏకీభవిస్తూ చేరాయి. థ్యాంక్ యూ. ఓకే కొన్ని కొన్ని హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉండే కార్పొరేట్ పాస్టర్స్ గురించి రైట్ చేసినప్పుడు, తర్వాత సంఘంలో ఉన్న కొన్ని లోపాలను గురించి వారు మాట్లాడుతున్నప్పుడు అది అనుబంధంగా ఏకీభవిస్తూ రైట్ చేశారు. ఓకే అండి. థ్యాంక్ యూ. ఆ విషయం మాత్రం నిజమే కదండి. సంఘాలు సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నారు కానీ ఆత్మలో ఆ సంఘస్థులు ఎదుగుతున్నారా లేదా, అసలు మిషన్ గురించి నిజంగానే సంఘాల్లో ఎవరికి అవగాహన లేదండి. దయచేసి మన సంఘాల్లో మనం చెప్పలేకపోవచ్చు. ఇట్లా ఈ బ్రదర్ లాంటి వాళ్ళని మీ సంఘాల్లో పరిచయం చేస్తే వారు చక్కగా వివరిస్తారు వాళ్ళ టీంతో వచ్చి. ఆ విషయం కూడా మీరు గమనించవచ్చు. శ్యామరాజ్ గారు మీరేమైనా చెప్తారండి? పాస్టర్ శ్యామరాజ్ గారు. అద్భుతమైన సందేశం సిస్టర్ గారు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఈరోజు మిషన్స్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి బిలీవర్ కూడా ఒక మిషనరీ అనే విషయం మర్చిపోయినాడు. ప్రతి సంఘ విశ్వాసి కూడా ఒక మిషనరే. అతడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో, తాను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మిషన్ పరిచర్య ఉంది. ఈ అవగాహన లేకపోవడం, ఈ మిషన్ పరిచర్య ఒక సేవకుడే చేయాలనే ఉద్దేశం ఉండటం, ఈ కారణాన్ని బట్టి కూడా
మిషన్ పరిచర్య ముందుకెళ్తలేదు. అవును చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. అయ్యా నేను ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మిషనరీ పరిచర్యల గురించిన మెటీరియల్ ఏమన్నా మనకు అందుబాటులో ఉందా? ఉన్నాయండి, చాలా పుస్తకాలు ఉన్నాయి అండి. అంటే ఈనాటి యవనస్తులకు అది అందించడానికి ఉపయోగపడుతుందని ఆలోచన. వాస్తవానికి మీరు ఒక మంచి విషయం చెప్పారు. ఈ ప్రసంగానికి ముందు ఒక 10-15 నిమిషాలు ఒక మిషనరీ స్టోరీ చెప్పడం కూడా సంఘాన్ని మిషన్ కొరకు పరిచర్యకు పురికొల్పిన విధానం. అవును, అది చాలా నాకు నచ్చింది పాస్టర్ గారు. బ్రదర్ నిరీక్షణ్ గారు మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మిషనరీ లిటరేచరు ఉన్నది, చాలా ఉన్నది. కానీ మనము ఈ దినాల్లో చదవటం తక్కువైపోతుంది. ఈ దినాల్లో, ముఖ్యంగా ఈ దినాల్లో ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్, ఇట్లాంటివన్నీ, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనము బుక్స్ చదవటం మానేసాం. ఆ మాటకు వస్తే బైబిలే సరిగ్గా చదవట్లా, ఇంకా బిబ్లికల్ లిటరేచర్ ఏం చదువుతున్నారు? ఆ విధంగా అంటే మన యొక్క చర్చ్లో మనం ఒక చిన్న లైబ్రరీ మెయింటైన్ చేసి వీటికి సంబంధించినటువంటి బుక్స్ దయచేసి మనం లైబ్రరీలో ఉంచుకొని మనమే ప్రేరేపిస్తే బాగుంటుంది. మన యవ్వనస్తులను కానీ మన పెద్దలను కానీ ఈ పుస్తకం మీరు చదవండి, ఈ పుస్తకం మీరు చదవండి అని మన సంఘంలో ఉన్న పెద్దలు, కాపరులు దీన్ని మనం ప్రేరేపిస్తే వాళ్ళు తీసుకొని చదివి ఆ విధంగా ఎదగటానికి వీలవుద్ది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం చదవండి అని వేగ్గా చెప్తే చదవరు ఎవరు కూడా. ప్రత్యేకంగా మన సంఘం దాన్ని కల్పించుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. చాలా ఉన్నాయి పుస్తకాలు. అది. థ్యాంక్ యూ నిరీక్షణ్ గారు. బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. మరి ఈ రోజు మీరు చెప్పిన దాంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. అందరూ ప్రోత్సహింపబడ్డాం బ్రదర్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మాట్లాడుతున్నారండి? మరి ఈ సందేశాన్ని దయచేసి ఇంకోసారి మీరు యూట్యూబ్ లో కూడా వినొచ్చండి. మరి పాస్టర్ జె స్వరూప్ కుమార్ గారు లేనట్లున్నారండి. నేనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. మరి ఓపెనింగ్ ప్రేయర్ చేసిన బ్రదర్ నరసింహరావు గారిని బట్టి దేవునికి, నరసింహరావు గారు జాయిన్ అయినట్లేరు కదండి. ఒక సిస్టర్ చేశారు ప్రేయర్. అట్లాగే పాటలు పాడిన ఇద్దరు సిస్టర్స్ కి వందనాలండి. మరి మరి ప్రేయర్ గురించి, మెసేజ్ గురించి ప్రార్థన చేశారు జయ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే చక్కని వాక్యాన్ని అందించి మనల్ని ప్రోత్సహించిన నిరీక్షణ రావు గారికి కూడా మన పార్ట్నర్షిప్ ఇండియా తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా పాస్టర్ యోహాన్ గారు మహేశ్వరం నుంచి, మరి ఉన్నారో లేదో దయచేసి ఉంటే అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. పాస్టర్ యోహాన్ గారు లేరండి. సరే అండి. పాస్టర్ శ్యామరాజ్ గారు మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. సరే సిస్టర్. ఓకే అండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఈ దాసులు నిరీక్షణ గారిని వాడుకొని అద్భుతంగా ప్రభా మిషన్స్ గురించిన విషయాల మీద ఈరోజు సంఘానికి అవగాహన లేకపోవడం తండ్రి, దాని గురించిన పురికొల్పు మాటలను ఈ దాసుని ప్రేరేపించి మా అందరికి అందించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి లోకాన్ని ప్రేమించి ప్రభువ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. మానవ జాతి కొరకు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి వెళ్ళిపోతూ ఈ బాధ్యతను ఆనాటి అపోస్తులకు, ఆనాటి సంఘానికి మీరు అప్పజెప్పినప్పుడు వారు ఎంతో ప్రయాసపడి తండ్రి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా
వారి జీవితాలు సైతం లెక్క చేయకుండా ప్రభా ఈ పనిని కొనసాగిస్తూ వచ్చారు. తిరిగి ఆ పరిచర్య మా వరకు వచ్చింది నాయన. ఈరోజు దాని యొక్క విలువ ఎంతో గొప్పది కనుక ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఈ మిషన్స్ పరిచర్య మీద అవగాహన కలిగి భారముతో బాధ్యతతో ఈ పనిని కొనసాగించడానికి సహాయపడమని వేడుకుంటాం. అన్నిటి దాసుని ఆశీర్వదించండి. ఏర్పాటు చేసిన సిస్టర్ గారిని, వారి కుటుంబాలను, ఎంతమంది పాల్గొన్నారో వారందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై ఉన్నది గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ పాస్టర్ యూ. గారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అండి. మచ్. మరి ఎవరు ఇస్సాక్ గారు ఒక మెసేజ్ పెట్టారండి యూట్యూబ్ లో ఎక్కడ ఉంటుందని. మీరు యూట్యూబ్ లో పార్ట్నర్షిప్ ఇండియా అని టైప్ చేస్తే ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నారు కదండి, ఈ లోగో మనకు కనిపిస్తుంది పార్ట్నర్షిప్ ఇండియా.